క్రీస్తునందు ప్రియ సంగమా, ప్రభువైన యేసు నామమున మీకు అందరికి శుభములు. ఆయన పరిశుద్ధ సన్నిధిలో కనిపించే భాగ్యం ఇచ్చాడు కనుక మనందరం దేవుని యొక్క వాక్యంలోంచి లూకా సువార్త తీసి లూకా సువార్తలోని ఒక చిన్న భాగాన్ని చూద్దాము. అపోస్తలుడైన ఆ యొక్క వైద్యుడైన లూకా రాసిన సువార్త 5వ అధ్యాయము. మరి ఇక్కడ కొన్ని మాటలు ప్రారంభమై ఎలాగున్నాయి. లూకా సువార్త 5వ అధ్యాయం. జనసమూహములు దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నెసరెతు సరస్సు తీరంలో నిలిచి ఆ సరస్సు తీరంలో ఉన్న 2 దోణెలను చూచాను. దేవుడి యొక్క వాక్యము. యేసు ఈ లోకంలో ఆయన 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినప్పుడు, ఈ 3.5 సంవత్సరాల పరిచర్యలో, లేకపోతే ప్రజాసేవ అంటారు మనము బైబిల్లో పరిచర్య, బయట ప్రజాసేవ. సో తండ్రి తనని ఈ లోకానికి ఎందుకు పంపించాడో ఆ యొక్క కార్యము కొరకు 30 years సిద్ధపడి, 30 ఏళ్ళు సిద్ధపడి ఆ తర్వాత సేవ పరిచర్యలోకి వచ్చి ఆయన సమరయ, యూదయ, గలిలయ ప్రాంతాలు, ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అన్నట్టుగా ఇశ్రాయేల్లోని 3 ప్రావిన్సెస్లో తిరుగుతూ ఆయన గెన్నెసరెతు అంటే ఈ సరస్సు గలిలయ సరస్సు కనుక ఇది ఒక సముద్రం అంటారు కానీ అంత పెద్దది కాదు, మరి సముద్రంగా ఎంచేంత. సో ఇలాంటి ఒక చిన్న సముద్రము చుట్టూనే ఈ కపెర్నహూము, నజరేతు ఇవన్నీ ఉండేవి. సో యేసుప్రభు యొక్క ప్రాంతంలో ఈ యొక్క సరస్సు చుట్టే ఎక్కువ యేసుప్రభు పరిచర్య చేశాడు. సో ఈ యొక్క ప్రాంతంలో కనుక ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, యేసు మరొకసారి ఆ గెన్నెసరెతు సరస్సు తీరానికి వచ్చినప్పుడు జనసమూహాలు దేవుని వాక్యం వినటానికి ఆయన మీద పడేంతగా, అంటే అంతగా క్రౌడ్ వచ్చింది. అలాంటి క్రౌడ్ మరి వచ్చినప్పుడు మరి ఈ యొక్క బైబిల్లో రాయబడ్డ మాట ప్రకారము యేసుప్రభు ఏం చేయాలి? ఈరోజు హాలిడే, ఈరోజు నేను ఈ సముద్రం దగ్గరికి వచ్చాను, నేను కొంచెం విశ్రాంతి తీసుకోవటానికి వచ్చాను, నా పర్సనల్ పని మీద వచ్చాను, నేను ఇప్పుడు నాకు కొంచెము టైం లేదు కనుక మీరు తర్వాత రండి అని చెప్పలేదండి. సో యేసుప్రభు యొక్క మాటలు ఇక్కడ రాయబడ్డప్పుడు ఆయన 30 ఏళ్ళు ఈ లోకంలో తన తల్లి అంటే మరియా, ఈ లోక సంబంధంగా మరియా తల్లి అయినప్పటికీ మరియకు సృష్టికర్త యేసుప్రభువే కనుక అలాగున సృష్టికర్త అయిన దేవుడైన యేసుక్రీస్తు శరీరధారిగా పుట్టినప్పటికీ ఆయన ఈ లోకంలో ఆ తల్లి యొక్క తండ్రి త్వరలోనే చనిపోతే తన తమ్ముళ్ళ చెల్లెల యొక్క బాధ్యత నెరవేర్చినాక దానికి ఎంత సమయం ఇచ్చాడు? 30 ఏళ్ళ సమయం ఇచ్చాడు. తర్వాత ఆయన సేవలోకి వచ్చిన తర్వాత ఇక దానికి ఆ యొక్క కుటుంబానికి ఇంకేం లేదు. ఇక ఆయన ఒకసారి బయటకు వచ్చి ఆయన చివరికి సిలువెక్కి మరణించి వెళ్ళిపోయాడే తప్ప మళ్ళీ ఆయన ఫ్యామిలీకి ఏమీ ఇచ్చాడు. సో యేసు ప్రభువులో ఉన్న ఈ యొక్క విశిష్టమైన దీన్ని సేవకు కానీ పరిచర్యకు కానీ లేకపోతే దేవుడి కార్యాలు చేసేవాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడమో ఉండకూడదు. రెండవది, కొంత దేవుడి సేవ, కొంత పని, ఆ తర్వాత నా పని కొంత అనేది లేదండి. సో సంపూర్ణ సమర్పణ అనేది ఈరోజు బైబిల్లో యేసుక్రీస్తును అలాగున పోల్చి ముందుకు నడిస్తే ఈరోజు మిషనరీస్ అంతా కూడా వాళ్ళ స్వదేశాలను, స్వజనులను, వాళ్ళ యొక్క ఇల్లు, వాకిలి సమస్తాన్ని వదిలిపెట్టి వస్తే వాళ్ళు ఉన్న చోటే చనిపోయారండి. డేవిడ్ లివింగ్స్టన్ ఆ యొక్క ఆఫ్రికాకి వెళ్తే ఆయన సేవ చేస్తూ 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 సిక్ అయిపోయి చనిపోతే ఆయనను వాళ్ళు పాతి పెట్టడానికి కూడా మరి ఇష్టపడితే లేదు ఆయన చెప్పాడు, ఆయన బాడీని ఇలాగున భుజం మీద మోసుకొని కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి ఆఫ్రికాలో ఒక సముద్ర తీరాన ఒక ఓడరేవులో ఆయన బాడీని చేస్తే వాళ్ళు అన్నారు కాదు మాకు కావాలి అని అన్నప్పుడు ఆ యొక్క ఇంగ్లాండ్లో తీసుకెళ్ళి ఆయన బాడీని పాతిపెట్టి ఆయన గుండెను కోసి తీసి హార్ట్ని తీసి ఆఫ్రికాలో ఒక చోట పాతిపెట్టారు. సో ఇలాగున మరి పరిచర్యలో కూడా వెనక్కి వెళ్ళడం కానీ లేకపోతే పరిచర్య విషయంలో ఆలోచన చేయడం కానీ అది దేవుని యొక్క సన్నిధిలో యేసు ప్రభు ఆయన వెను తిరగలేదు. సో ఇది మనకి ఏం నేర్పిస్తుంది అంటే, మనం కూడా ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ లోకంలోని బంధువులు, స్నేహితులు, ఆచారాలు, ఆ తర్వాత సంబంధాలు అవి చాలామంది కొనసాగిస్తారు కనుక వాళ్ళెవరు కూడా సంపూర్ణ క్రిస్టియన్స్ కాలేకపోతున్నారు. క్రీస్తులో వాళ్ళకు ఇది లేదు. ఇంకా వెనక ఏవో లింకులు పెట్టుకొని ఇంకా కనుక వస్తే రావట్లేదు సరిగ్గా. సో యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులతో పాటు ఈరోజు వరకు క్రైస్తవులు ఎంతోమంది వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బంధువర్గం కానీ కులవర్గం కానీ వాళ్ళ యొక్క ఎంతోమంది వాళ్ళందరినీ వదిలిపెట్టి వాళ్ళు ప్రభువులో పర్ఫెక్ట్ అయ్యారండి.
సో మీకు దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, యేసు ప్రభు గలిలయ తీరమున ఉంటే అది వాళ్ళ యొక్క నజరేతు కనుక జస్ట్ ఇంటికి పోయి వచ్చేటప్పుడు మెల్లగా అప్పుడప్పుడు ఇంటికి పోయి రావాలని ఏమీ లేదండి, అందరిని వదిలిపెట్టేసేసాడు. సో ఇది దేవుడు పిలిచిన పిలుపు కనుక అందరినప్పుడు ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకున్నాడు. తానంటే తననే ఉపేక్షించుకున్నప్పుడు నాకే ఏం బట్టలు ఉన్నాయి, నేనే ఏం తింటున్నాను, నాకే ఏమిల్లు, వీటితో పాటు ఉపేక్షించుకున్నప్పుడు ఇంకా బంధువులు స్నేహితులు మన యొక్క ప్రాంత వాళ్ళు ఎవరండి, ఏమీ లేదు. అంటే నీకు ప్రభువులో ఆ యొక్క మహిమకు వెళ్ళాలని, దేవునిలో అలాంటి ఒక గొప్ప వెలుగును, శక్తిని, బలాన్ని, ఆశీర్వాదాన్ని పొందాలంటే యేసు వలె వదిలిపెట్టాలి. ఆయన గలిలయ ప్రాంతంలో తిరుగుతున్నా ఆయన ఎప్పుడు ఇంటికి వెళ్ళలేదండి, కపెర్నహూములో ఉన్నాడు. బైబిల్ చెప్తుంది చూడండి, ఆయన గెన్నెసర తరపున వచ్చి నిలిచినప్పుడు జనసమూహాలు వస్తే ఆయన పోస్ట్పోన్ చేయలేదు. అక్కడ ఏమీ లేదని చెప్పి ఇక్కడ వాక్యం చెప్పడము, ఇక్కడ పరిచయం చేయటము, అక్కడ స్వస్థపరచడము, ఇక్కడ వాళ్లకు సందేహాలు తీర్చడము, ఇక్కడ వాళ్ళకు అద్భుతాలు చేయటము, ఇక్కడ కుంటి గుడ్డి మూగ వాళ్ళని ఇవన్నీ వీలు పడదు. ఇది సరస్సు, ఇది ఒక సముద్ర తీరం, నాకు వీలు పడదు అనకుండగా యేసు ప్రభు ఆ సరస్సు తీరంలో 2 దోణెలను చూశాను, 2 బోట్లు ఉన్నాయి. మరి దేవుని యొక్క సన్నిధిలో బోట్స్ ఉన్నాయి అక్కడ కనుక. సైలస్ తొందరగా 2 సైలస్ ఇక 2 దోణెలు ఉన్నాయి. ఆ దోణెలను చూసి ఏం చేశాడు యేసు ప్రభు? దేవుడు వాక్యం చెప్తుంది స్పష్టంగా, యేసు ప్రభు ఆ దోణెలను చూచి ఆయన వెంటనే ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఎందుకు ఆ డిసిషన్ తీసుకున్నాడు? మనకు కూడా ఏదైనా పని చేయాలంటే ఒక డిసిషన్ తొందరగా తీసుకోవాలి. చాలామందిని ఏమంటారంటే వీడొక ట్యూబ్లైట్ అంటారు, ఇదొక ట్యూబ్లైట్ అంటారు. అంటే ట్యూబ్లైట్ ఎట్లా వెలుగుతుందండి? ఇప్పట్లో అయితే వెలుగుతున్నాయి అండి, ఇంతకుముందు అవి ఉన్నాయి. సో అలాగున మన్ను తిన్న పింజర్లు అంటారు, అవి కదలవి. అవి అంటే సోమరితనం కానీ, ఆ యొక్క చురుకుతనం లేకపోవడం కానీ, పొద్దున్నే ఆముదం తాగడం కానీ, ఇవి దరిద్రాలు. ఇవి కనుక చురుకుగా ఉండాలి. యేసు ప్రభు ఎంత ఫాస్ట్గా ఆయన డిసిషన్ తీసుకున్నాడు. ఐ హ్యావ్ టు డూ ద మినిస్ట్రీ, నేను ఇక్కడ పరిచర్య చేయాలి. హౌ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. కనుక ఏమీ లేదు, దోణెల్ని చూశాడు, వెంటనే యేసు ప్రభు డిసిషన్ తీసుకున్నాడు. సో మీరు ఎన్నిసార్లు అలాంటి డిసిషన్ తీసుకుంటారు? ఒక్కసారి తీసుకుంటారు. ఎక్కడైనా డిన్నర్లకు వెళ్తే ఫాస్ట్గా డిసిషన్ తీసుకుంటారు. ఐస్ క్రీమ్ ఉంటుంది, అక్కడ స్వీట్ ఉంటుంది, డబుల్ కమిట్, వెనక నుంచి వస్తుంది డబుల్ కమిట్, 3 తీసుకుంటారు ఫాస్ట్ డిసిషన్, ఎందుకంటే అవి అయిపోతాయి కనుక. సో ఈ తిండికి, ఈ లోకములో, ఈ లోక ఆశల కొరకు పెంపర్లాడేటట్టు అప్పుడు కాదండి డిసిషన్స్. నిజంగా దేవుడి కొరకు, పరిచర్య కొరకు, మంచి సంగతుల కొరకు ఫాస్ట్గా డిసిషన్ తీసుకోవాలి. యేసు ప్రభు ఎంత ఫాస్ట్గా అంటే దోణెల్ని చూశాడు, ఎస్ ఇట్ ఈస్ ఇనఫ్. ఆకాశ గగనాల్లో విహరించగలిగిన వాడు, మేఘముల మీద నడవగలిగిన వాడు, నీళ్ల మీద నడవగలిగిన వాడు కదా. అలాంటి గొప్ప దేవుడు తన్ను తాను ఎంతగా తగ్గించుకొని, అక్కడ ఆయన ఉన్న చోటనే ఒక పర్వతం వచ్చును కాకంటే ఆయన కింద పర్వతం వస్తుంది, ఆయన పైకి అలాగున లిఫ్ట్ లేపేస్తుంది. అలాంటి పనికి మాలిన, అడ్డమైన, ఆ యొక్క వింతైన చేష్టలు ఎప్పుడూ చేయలేదు. హీ లివ్డ్ ఆన్ ద ఎర్త్ యాజ్ ద మోస్ట్ ప్రాక్టికల్ మ్యాన్. గాంధీతో పాటు, స్టాలిన్తో పాటు ఈ లోకంలో అబ్రహాంని మహా గొప్ప తత్వవేత్తలు అన్నారు. ఈయన కంటే అంత సింపుల్గా జీవించిన వాళ్ళు ఎవరు లేరు, అంత రేషనల్గా జీవించిన వాళ్ళు ఎవరు లేరు. ఏ అద్భుతమైన గుడ్డడికి ఇట్లా అంటే కళ్ళు వస్తున్నాయి. ఆయన ఏం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. నో, తగ్గింపు. రెండోది, మనుషులకు అలాంటివి పిచ్చివి నేర్పించకుండా, తన శిష్యులకు నేర్పించకుండా నేల మీద పండుకోవాలని పండుకోవాలంతే. నా దగ్గరికి మిషనరీస్ వస్తారు. మిషనరీస్ వచ్చినప్పుడు నేను వాళ్ళను అంటాను, ఆశీష్ ఇద్దరు బెడ్ని అంటే, నై కొయి బయత్ నై భయా హమ్ నిచ్చే సో జాయింగే. భార్య పిల్లలు కింద పండుకుంటారండి. ఎందుకు అని అంటే వాళ్ళు యేసుక్రీస్తుని వెంబడిస్తున్నారు కనుక, ఏవో రావాలి చెయ్యాలని కాదు కనుక. యేసు ప్రభు నన్ను ఆ యొక్క పల్లకెక్కించండి, నేను రథంలో కూర్చుంటా, నన్ను లాగండి. ఈ దిక్కుమాలిన దేవుళ్ళు దేవతలతో అందుగురించి యేసుప్రభును పోల్చకూడదు. కనుక వీళ్ళంతా దేవుళ్ళు అయితే యేసుప్రభు దేవుడు కాదు అసలు, ఆయన సృష్టికర్త, ఈ దేవుళ్ళందరికీ దేవుడు. సో అలాగున గుర్తుపెట్టుకోండి, ఒక సింపుల్ దోణెలను ఆయన చూస్ చేసుకున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆ దోణెలు ఉన్నప్పుడు దోణెలు తనవి కావు. దోణెలు తనవి కానప్పుడు అక్కడ దోణెలు వాళ్ళు ఉన్నారు, వాళ్ళకొకటి కనుక ఆ దోణెని చూసి ఇట్లా టక్ మన దగ్గరికి లాగాడండి. మన ఉన్నాయి అట్లా టక్ టక్లు దీంట్లో
అవి మాయాబజార్లో ఉంటాయి, దీంట్లో యేసు ప్రభు దగ్గర ఉండవండి. ఆయన ఏం లేదు, హీ డజంట్ ఓన్ దట్ బోట్స్, సో హీ హ్యాస్ టు ఆస్క్ పర్మిషన్, హీ హ్యాస్ టు టేక్ పర్మిషన్. ఏం చేశారండి, ఆ దోణెలను చూసి ఆ దోణెల ఆ యొక్క యజమానులు ఎవరున్నారో వాళ్ళని చూచాడు. యేసు ప్రభు ఎంత మంచిగా ఆ దోణి, ఆయన ఆ దోణిలో సీమోనుడు అనే ఒక దోణికి దరి నుండి కొంచెము త్రోయమని అడిగాడు కనుక ఆ యొక్క పర్మిషన్ తీసుకున్నాడు. అడిగాడు కనుక మీ దోణిలో కొంచెం తోచు. మరి దోణెలు వాళ్ళు ఎందుకు ఎక్కించుకున్నారు, దోణెలు ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు పేదవాళ్ళు కనుక వాళ్ళ జీవితాలలో ఎవరైనా దోణి ఎక్కితే డబ్బులు ఇస్తారండి. లేకపోతే ఆ గలిలే ప్రాంతం వాళ్ళు కనుక వాళ్ళు ఏం చేస్తారు, లిఫ్ట్ ఇస్తారు. మీరు చాలామంది లిఫ్ట్ ఇస్తారండి ఎప్పుడన్నా ఎవరికైనా లిఫ్ట్ ఇస్తే, మరి మంచిదే లిఫ్ట్ ఇస్తే, కానీ జాగ్రత్త అండి. కనుక రీసెంట్గా మా ఆరోన్ విషయంలో అయింది. ఆ రోజు చర్చ్కి వచ్చాడు, మేము ఇక్కడ చాలా తొందరగా ఏదో ఇంటర్వ్యూనో ఏదో ఉంది, తొందరగా నేను నా టూ వీలర్ ఇచ్చాను. ఇక్కడ వెనక నుంచి పోతుంటే ఒకడు ఆపితే పాపం కదా, చర్చ్ నుంచి వెళ్తున్నాం కనుక, చర్చ్ నుంచి అంతా మనం ఎట్లా మంచి సమరయ్యాం కనుక ఆ రోజు ఫీలింగ్ బాగుంటుంది. మండే రోజు పెద్ద ఉండదు, సండే రోజు మాత్రం మంచి సమరయుడు, మంచి పాట తాగుతారు కదా ఇక్కడ, మంచి సమరయ్యలాగా మా వాడు కూడా ఆరను అలాగున ఒకడు ఆపితే అయ్యో పాపం అని చెప్పి వాడిని ఎక్కిస్తే వాడు అలాగున శాలివానారు తీపాడండి. నెక్స్ట్ డే నేను మరి ఎక్కడ ఆ యొక్క ఆచారంలో ఉన్నాను, నేను ఒక పాస్టర్ గారికి మందిరం హెల్ప్ చేస్తున్నాం మనం, జాన్సన్ అనే పాస్టర్. ఆ యొక్క ఆచారంలో ఉంటే నాకు కాల్ వచ్చింది, నువ్వు అజయ్ పాలేనా అంటే అజయ్ పాలేనే కదా అన్నప్పుడు ఎవరు అనండి, మరి నీ వెహికల్లో నిన్ను ఎవరు ఎక్కారు అంటే అసలు నేను వెహికల్లో వాడలేదని చెప్పాను. నా కారు ఉంది, నా కారులో బొలేరు కాదు టూ వీలర్ అంటే నా పేరు మీద. వెంటనే నేను కాదని చెప్తుంటే నాకు వాట్సాప్ పెట్టాడు, పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, చూస్తే ఫోటో, అవును దీంట్లో ఎవరంటే మా సన్ ఆరోన్, మరి తెలుసా అని చెప్పి పోలీస్ స్టేషన్కి రండి మాట్లాడినని అడిగారు. అడిగినప్పుడు మేము దాన్ని చెప్పాము, దాన్ని అయిపోయిందండి. మనకు ఆ యొక్క వనితా సిస్టర్ వాళ్ళ నాన్న ఉన్నారు కదా దేవదాసయ్య గారు, వారికి చెప్పాను. చెప్తే ఆ యొక్క పోలీస్ స్టేషన్ మాట్లాడి అది క్లోజ్. నేను ఎందుకు చెప్తున్నానంటే వాడు ఎక్కినోడు ఒక దగ్గర నుంచి 2 లక్షలు వేసుకొని పోయాడండి, ఇక్కడ వేసుకెళ్ళాడు. మంచి సమరాలు తిరుగుతుంటే దొంగ వాళ్ళు కూడా తిరుగుతారు, దొంగ వాడు 2 lakhs అన్ని సీసీ కెమెరాలు ట్రై చేసి ఇక్కడ దొంగతనమైందండి. ఈ ప్రాంతంలో ఈ మీ సేవా ప్రాంతంలోనే ఒకళ్ళ దగ్గర 2 lakhs క్యాష్ తీసుకొని వాడి చేతిలో బ్యాగ్ ఉందని నేను నా దగ్గర ఇప్పటికి ఉంది, నా ఫోన్లో నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. అలాగున వాడు ఎక్కి అక్కడ దిగిపోయాడండి. మనమేంటో నేనేంటో నేను పాస్టర్ అని చెప్పినాక వాళ్ళు వదిలిపెట్టేశారు. ఎందుకంటే యవ్వనస్తుడు, ఆరోన్ కూడా యవ్వనస్తుడు, వాడు యంగే ఉన్నాడు, వీళ్ళకిద్దరికి ఏమైనా లింక్ ఉందా అని చెప్పి. కానీ ఆ తర్వాత శాలివాహర్ నుంచి అటు ముసరాంబాగులో మళ్ళీ కొన్ని సీసీ కెమెరాల్లో వాడు కనిపించాడు కనుక మాకు దాంట్లోంచి. సో ఎందుకు నేను మాట చెప్తున్నాను, చాలాసార్లు పుణ్యానికి పోతే అట్లా కూడా అవుతుంది, కానీ మనం అనుకోవాలి ఏం కాదు, మన మంచి మనసుతో కనుక. వాడికి ఇంటర్వ్యూ ఉండింది ఆ రోజు, ఏదో తొందరగా వెళ్ళిపోతున్నాడు ఆదివారము, మేము కూడా వెళ్ళమన్నాం, కానీ అలాంటి లేనప్పుడు దేవుడు ఇచ్చేస్తాం. సో యేసు ప్రభు ఆయన దోణిలు ఎక్కితే ఈయన ఎట్లాంటోడు, ఈ దోణి ఎక్కినోడు కదా మంచోడా కాదా? ఒక్కోసారి మనం అంటే మనలో ఒక మదనము అంటే ప్రశ్న కలుగుతుంది. కానీ మరి ఇక్కడ చూస్తే యేసు ప్రభుకు దోణి ఇవ్వటానికి యేసు ప్రభు ఒక రబ్బీలాగా కనిపిస్తున్నాడు. రబ్బీలకు ఎంతో వాళ్ళు గౌరవం ఇస్తారండి. దేవుడి తర్వాత రబ్బీలే వాళ్ళకి ఈరోజు వరకు కూడా ఇస్రాయేల్ దేశంలో. ఈరోజు నెతన్యాహు అనే మన యొక్క ఇస్రాయేల్ యొక్క ప్రైమ్ మినిస్టర్ కూడా రబ్బీ వస్తే లేచి నిలబడతాడు. ఎందుకంటే ఇస్రాయేల్కు అంత గౌరవం వాళ్ళంటే. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క తోరాని లేకపోతే లాని, ఈ ధర్మశాస్త్రాన్ని బైబిల్లో ఏదైతుందో అది వాళ్లకు బోధిస్తారు, ప్రార్థిస్తారు. సో అలాగున యేసు ప్రభు దోణికితే యాక్సెప్ట్ చేశాడండి. ఇతని దగ్గర పైసలు వస్తాయా, ఇతను నన్ను దూరం తీసుకెళ్ళి ఏమని ఇస్తాడా, ఏమి కాకపోవచ్చు, కానీ రబ్బీలంటే వాళ్ళకు ఒక మంచి ఇది కనుక అలాగనే ఇచ్చింటాడు. సో ఇచ్చిన తర్వాత యేసు ప్రభు ఆ దోణిలో కూర్చొని కొంచెం లోపలికి వెళ్ళాక మనుషులందరూ అక్కడ నిలబడి వాళ్ళు వాక్యం విన్నారు. విన్న తర్వాత చాలామంది యేసు ప్రభు ఆ యొక్క పరిచర్య తర్వాత వెళ్ళిపోయి ఉంటారు. కానీ వెళ్ళిపోయాక ఏం జరిగింది, ఎందుకంటే యేసు వాక్యం చెప్తుంటే అదే దోణిలో ఉండి కూర్చొని విన్నాడండి. కనుక ఆలోచించండి, మనం కూడా వాక్యం వింటే మీరు ఇంత దూరం కూర్చున్నారు, అంత దూరం కూర్చున్నారు. సో ఈ ప్రపంచంలో అతి గొప్ప దైవ సేవకుడు భక్త సింగ్ గారికి నేను ఇంత దూరంలో కూర్చొని విన్నాను. ఇప్పుడు చాలామంది ఆశ్చర్యపోతారు. ఆయనకు మైక్ పెట్టేవాడిని నేను. భక్త సింగ్ గారికి 78, 79, 80లో
మహా గొప్ప భక్తుడు కదా భక్త సింగ్ గారు. ప్రపంచంలో ఆయన స్థాపించిన సంఘాలు ఎవరు చేయలేదు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో ఉంది ఆయనది. అలాంటి గొప్ప దైవ సేవకుడు భక్తుడికి నేను ఇంత దూరంలో కూర్చొని మైక్ పెట్టేవాడిని అండి. సో మహా గొప్ప. నాకు ఆ యొక్క దీవెన ఆశీర్వాదం అనుకోండి. ఎంతోమంది ఆయనను చూడలేదు అసలు. ఆయన చనిపోతే ఆ యొక్క మరి ఆ సమాధికి దాదాపు 2 కిలోమీటర్లు మనుషులు ఇట్లా ఇసుకేస్తారు రాలకుండా అంత జనాలు వచ్చారు మొత్తం. సో అలాంటి భక్తుడు లేకపోతే అంత దగ్గరగా ఉంటే నేనైతే అన్నాను, పేతురు ఇంకెంత గొప్పడండి. సృష్టికర్త కూర్చున్నాడు తన బోట్లో. మళ్ళీ సృష్టికర్త కూర్చుని ఆ యొక్క రబ్బీగా కాదు ఆయన మాట్లాడుతుంటే అంత దగ్గర నుంచి విన్నాడండి పేతురు. ఎంత ధన్యత అండి. చాలాసార్లు చర్చెస్లో దేవుళ్ళలో దగ్గరగా దూరం కూర్చుంటారు. ఎందుకంటే తొందరగా వెళ్ళిపోవటానికి. ఎవడు తెలివాడిది కదండి. కొంతమంది కూర్చుంటారు ఎట్లా అంటే ఫ్యాన్ బాగుండాలి, నిద్ర బాగా రావాలి. ఆ వెనక అక్కడ కూర్చుంటారు కొంతమంది. అక్కడ నిద్ర అక్కడ కొన్ని దిండ్లు వేస్తే బెస్ట్ అండి, మెత్తలేస్తే రావడం నిద్రపోతారు. పోయేటప్పుడు నీళ్లు చల్లితే లేస్తారు, పోతారు. ఆ కరుణకో ఎవరికో చెప్తే చదువుకుంటూ వెళ్ళిపోద్ది, చాలా ఫాస్ట్ ఉంటుంది కనుక. ఎంత దరిద్రం అండి. కనుక బోట్లో కూర్చున్నాడు, అంత దగ్గర నుంచి ఉన్నాడు. ఏమి బోధ చేశాడు యేసుప్రభు మనకు లేదు, కానీ ఒకటి మాత్రము, ఆ బోధ అంతా అయిపోయినాక కూడా పేతురు యొక్క ముఖములో ఎలాంటి సంతోషము, ఎలాంటి మార్పు అనేది కలగలేదు. యేసుప్రభు తన యొక్క మరి బోధ చేస్తున్న ప్రజలను గమనించి అటు పేతురును కూడా గమనిస్తూ ఉన్నాడు. ఆయన అయిపోయినాక చాలాసార్లు చర్చికి వచ్చి వాక్యం వింటారు. ఏ ముఖంతో వస్తారో అదే ముఖంతో పోతారు. సంథింగ్ ప్రాబ్లం ఎవరిలో ఉండొచ్చు. ఫస్ట్ వచ్చిన వాళ్ళే, రెండోది చర్చిలో ఉండొచ్చు, మూడోది ఆరాధనలో ఉండొచ్చు, నాలుగోది ప్రార్థనలో ఉండొచ్చు, ఐదవది ఎప్పుడు ఉంటాయి ఈ మైకులు కూడా కర్ర పుర్ర అని పోతానే ఉంటాయి. అవి కూడా ఒకసారి డిస్టర్బ్ చేసేస్తాయి. ఆ తర్వాత ఆరోది సేవకుడు యొక్క వాక్యము అదే నచ్చక చాలామంది అలాగ వెళ్తాను. కొన్ని ఏండ్లు నేను ఆ సఫర్ అయ్యాను. నేను చర్చికి వెళ్తే నాకు ఏమీ వాక్యం నచ్చకపోయేదాన్ని, ఎంత బాధపడేవాడిని. మరి అలాంటి పరిస్థితుల్లో నేను దేవుడిని వెతికి దేవుడు నాకు పిలుపునిస్తే నేను సేవకు కూడా వచ్చాను. గత 30 ఏళ్ల నుంచి పరిచయం చేస్తున్నాను కనుక ప్రతిసారి వాక్యం చెప్పినప్పుడు గుండెతో హృదయముతో అంత డీప్గా చెప్పాలనే ఒక డెసిషన్ నేను తీసుకొని ఉంటాను. కనుక చర్చికి వచ్చినాక కూడా మనం బయటికి వెళ్ళినాక అలాంటి ముఖముతో ఏంటిది రీకో ఏంటి ఉయ్ అంటుంది. వచ్చిందా మీకు? వస్తుందా? తగ్గిందా? ఇంకా కొంచెం దోణె లోపలికి వెళ్దామా? అయితే ఈ యొక్క దోణె మరిలో కూర్చున్న పేతురు ఫేస్ ఏమీ చేంజ్ కాలేదండి. సో యేసుప్రభుకు సవాలు, ఈ లోకంలో నీ ముఖాన్ని, నీ ముఖ కవళికలని, ఈ ముఖంలో ఉండే కండరాలని, నరాలని ఇవి సృష్టించిన దేవుడు హృదయంలో, మనస్సులో, ఆత్మలో, ఈ యొక్క బ్రెయిన్లో దేవుడు ఆ యొక్క సంతోషం వచ్చినప్పుడు ఫేస్ చేంజ్ అవుతుంది. పిల్లికి సంతోషం వస్తే తోక కిచకిచకిచకి కొట్టేస్తుంది, కుక్కకి సంతోషం వస్తే వచ్చేస్తుందండి ఎంత. సో అవి ఎక్స్ప్రెస్ చేస్తాయి సంతోషాన్ని, ఆనందాన్ని కదా. బాగా ఎక్కువ చనిగిస్తూ వచ్చి నాకేస్తాయి కూడా, కుక్కలు నాకేస్తాయి కదా. అయితే చాలామంది ఏం చేస్తారంటే వాటిని నాకలేక మళ్ళీ వాటిని నాకచ్చు కదా, ఆ ప్రేమ ఎక్కువైపోతాయి, దగ్గర తీసుకుంటారు, ఎత్తుకుంటారు, ఇట్లా అంటారు. సో ఈరోజు దేవుడు తను ఎవరిని సృష్టించి, ఆ పేతురు బతికెందుకు ఉందండి, ముఖములో ఎక్కడ కూడా చేయించలేదు. చేసే వాక్యం చెప్పి ఉంటాడు అదోనిలో కూర్చొని. ఆ వాక్యానికి ఇతనికి ఎందుకు కదలికలేదు, ఇతని బతుకులో ఎందుకు మార్పు లేదు, చాలా నిరాశతో ఉన్నాడు అంతే. కారణం బైబిల్ చెప్తుంది, మనందరికీ తెలిసేది, ఇది కూడా సండే స్కూల్ కథనే కదా. సో అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు పరిచర్య అయిపోయింది, అంతా అయిపోయింది. ఆయన సక్సెస్ఫుల్గా పరిచర్య చేసి హాయిగా పోయి ఒక ఛాయ్ తాగి కానీ వెళ్ళిపోవచ్చండి, ఏదో ఒకటి కాదు. ఆయన దోణి తనకెవరు ఇచ్చారో అతని బ్రతుకులో నిరాశ నిండి ఉంది. ఎందుకు అనంటే అతడు ఒక కడు పేద, ఆ యొక్క రెక్కాడితే కానీ డొక్కాడని అలాంటి ఒక కష్టజీవి కనుక ఆ యొక్క చేపలు బట్టి బతికేవాళ్ళు, అతని బ్రతుకులో ఒక్క చేప దొరకలేదు. ఆ పరిస్థితిలో అతడు యేసు వాక్యం కానీ, యేసు మాటలు కానీ, యేసు సన్నిధి కానీ, యేసు అద్భుతాలు ఏవి కూడా అతన్ని కదిలించలేదు.
ఇది మన లైఫ్లో మనం చాలా కరెక్ట్గా పేతురులాగా మన లైఫ్లో ఉంటాయి. ఎన్నిసార్లు చర్చకు వచ్చినా, ఎంత వాక్యం విన్నా, మన లైఫ్లో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ కానంత వరకు మనలో ఏం పెద్ద మార్పు ఉండదండి. సో దేవుడు మన సమస్యలకు పరిష్కారంగా వచ్చాడు. ఆయన మన బ్రతుకుల్లో ఉండే కష్టాలకు పరిష్కారంగా వచ్చాడు. ఆయన జీసస్ ఈ లోకంలో పాపి యొక్క అతి భయంకరమైన మానవుడి యొక్క ప్రాబ్లం పాపమే. పాపం వలన వచ్చు జీతం మరణమే. దాన్ని పరిష్కరించడానికి వచ్చిన దేవుడు కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు, మూగవాళ్ళు, చెవిటివాళ్ళు, చాంద్రోగులు, ఇంక ఎవ్వడు ఏ ప్రాబ్లం ఉన్నా అది నథింగ్ దేవుడు. సో ఈ దేవుళ్ళు దేవతలంతా కూడా వెళ్తే మొక్కుకుంటే ఏమో జరుగుతుంది, మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది, శుభం జరుగుతుంది, పెళ్లి జరుగుతుంది, లోన్ దొరుకుతుంది, పిల్లలు పుడతారు, రోగాలు బాగవుతాయి, అప్పులు తీరుతాయి. దేవుడు అన్నాడు అవి నథింగ్. నేను ఈ లోకానికి వచ్చింది మనిషి యొక్క మనిషి ఏ మానవుడు జయించలేదు సిన్, పాపము గురించి దాన్ని పరిష్కరించడానికి వచ్చిన దేవుడు, దాన్ని మనుషుల జీవితాల నుంచి తీర్చడానికి వచ్చిన దేవాతి దేవుడు ఒక చేపలు బట్టి బతికే అతని బతుకులో ఇప్పుడు చేపలు దొరకక, ఇప్పుడు బాధపడుతూ, ఇప్పుడు ఆ యొక్క కడుపు ఎండిపోయి ఆకలితో లేకపోతే ఓడిపోయిన ఆ బ్రతుకులోకి జీసస్ వచ్చాడు ఈరోజు. కానీ అతని ముఖంలో ఏమీ చేంజ్ లేదు. ఆ ముఖం చూసి ఉంటాడు. చాలాసార్లు కూడా మనం కూడా ముఖం చూసే మాట మారుస్తాం కదా, ఏందో ఇట్లుంది దీని ముఖం అనిక. ఒక్కొక్కడు కోపంగా పెడతాడు, ఒక్కొక్కడు నవ్వుగా పెడతాడు. కొంతమంది ఎందుకు నవ్వుతారో తెలియదు, ఇది పిచ్చి మొహం అనుకుంటాం, వదిలేస్తాం. సో మొహాన్ని బట్టి ఉంటుంది. సో ఎంత డీప్గా యేసు ప్రభు అతనిలో ఏ మార్పు లేనప్పుడు చూసి అప్పుడు ఒక డిసిషన్ అయిపోయింది, పరిచర్య అయిపోయింది. ఏం చేశాడంటే చూడండి, ఆ యొక్క 4వ వచనం, ఆయన బోధించుట చాలిన తర్వాత నీవు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టకు మీ వలలు వేయడని సీమోన్తో చెప్పాను. తన పని తను చేసుకొని వెళ్ళిపోవాలి. కానీ పేతురు జాలరుడు చేప పట్టి అతనికి ఈ పని చెప్పడం ఏంటి, ఈ మాటలు చెప్పడం ఏంటి, మళ్ళీ వలయమని చెప్పడం ఏంటి, ఇది విడ్డూరంగా, వింతగా, వ్యతిరేకంగా ఎలాగుందంటే చాలా హార్డ్గా ఉంది. మన పనిని వేరే వాళ్ళు ఎవరైనా చెప్తే మనం వింటామా? ఒక టైలర్ ఉన్నాడు, కుడతా ఉన్నాడు, మనం బైక్ ఇట్లా కాదు ఇట్లా కుట్టంటే ఫస్ట్ ఏమన్నా నీ మూతి కుడతా అంటాడు. అంటే అందరు కాదులేండి, రఫ్ వాళ్ళు ఉంటారు కదా, నీకెందుకు పో అంటారు. డ్రైవింగ్ చేస్తుంటుంటే మనం బైక్ వెళ్ళామనుకోండి కదా, గేర్ ఇట్లా కాదు ఇట్లా అంటే నిన్ను బయటపడేస్తాడు. సో చాలాసార్లు కదా, ముఖ్యంగా నర్సులు కూడా కదా, ఇంజక్షన్ ఇట్లా ఇవ్వాలంటే కదా నోట్లో ఇస్తారు ఇంజక్షన్. ఆలోచించండి, అది ఇష్టం ఉండదండి, ఎవరికి ఇష్టం ఉండదు. ఇట్ ఈస్ కామన్. అది ఒక పాస్టర్ కూడా వచ్చి నువ్వు వాక్యం ఇట్లా చెప్పాలంటే మంచిగా అనిపించకపోవచ్చు, ఇట్స్ న్యాచురల్ అది అందరికీ. అలాగున పేతురు చేపలు పట్టేవాడు, యేసు ఒక రబ్బీలు కనుక వాళ్ళకేం చేపలు పట్టడం వస్తుంది. యేసుప్రభు అంటాడు వలయం అంటాడండి. వలయం అన్నప్పుడు యేసుప్రభు ఆయనేం ఉద్దేశించాడో, పేతురు తన బ్రతుకులో దాన్ని ఎలాగను వ్యతిరేకించాలో, అలాంటి పరిస్థితుల్లో విసిగిపోయినప్పుడు, వేసారిపోయినప్పుడు, మనిషికి ఒకటిగా ఏమాత్రం నచ్చనప్పుడు మనిషిలో ఒకలాంటి విరక్తి కలుగుతుంది. అలాంటి విరక్తిలో ఉన్నప్పుడు పేతురికి ఒక డోర్ దేవుడు తెరిచాడు. నీ బ్రతుకులో ఎంత విరక్తి చెందినా, ఈ లోకంలో ఎవ్వరు ఏది చెప్పినా కానీ నీకు నచ్చక, నీకు అది ప్రయోజనం ఇవ్వక, అది నీకు లాభము కాక, అది నీకు ఎందుకు కూడా పనికిరాదనిపించిన, ఎట్ నో ప్రాబ్లం కదా. నిన్ను ఇది చేయని ఒకడు అంటారు, వినం మనం. మన అమ్మ నాన్నలు చెప్తారు, వినం మనం. ఆ తర్వాత మనకు తెలిసిన గురువులు చెప్తారు, వినం మనం. నాకు నచ్చదు, ఎన్నో నచ్చు. సో అందు గురించి దేవుడు అండి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా దోణిలో కూర్చున్నాడు. ఈ విశ్వాన్ని చేసిన ఆయన మాట మాత్రం తీసుకోవాలన్న మాట, ఎవ్వడి మాట తీసుకుపోయినా. ఈరోజు నా బ్రతుకులో 30 years అయిపోయింది నేను సేవలోకి వచ్చి. ఇప్పటికీ నాకు గాడ్స్ వర్డ్ ఫైనల్. అదంటే నేను లోపడతాను, లేదంటే పర్వాలేదు, ఎవడు చెప్పినా సరే. యేసు ప్రభు సృష్టికర్త, ఒక రబ్బీ, ఒక బోధకుడు, ఒక నజరేయుడు, ఒక గలిలయుడు కాదు ఆయన. ఎంతోమంది ధర్మశాస్త్రాన్ని నేర్చుకొని పారాయణం చేసి ఆ యొక్క పరిసయ్యలాగా, శాస్త్రులాగా వాక్యం తెలిసిన ఒక అతను కాదు. ఆర్ఎల్స్ ఒక జస్ట్ ప్రీస్ట్గా, లేకపోతే ఒక ఉద్యోగం చేసుకునే యాజకుడిలాగా కూడా కాదు. నో హీఈస్ ఎ క్రియేటర్. కనుక తన బోట్లో కూర్చున్నప్పుడు యేసు ప్రభు వెంటనే అన్నాడు, నువ్వు వలయమంటే ఆ యొక్క పేతురు స్థానంలో ఉంటే వెళ్ళి నీ పని చూసుకో, మైండ్ యువర్ బిజినెస్. దోణి అటు కాదు ఇటు
చాలాసార్లు చెప్తారు కదండి, మన దగ్గరికి వచ్చి అటుగా తిట్టినాడు అంటారు. ఎందుకంటే మరి అంత కోపం వస్తుంది. అలాగూ యేసుప్రభుని అనొచ్చు, కానీ పేతురులో ఒక గొప్ప సుగుణం ఉంది, ఒక మంచిది. ఎందుకంటే వాళ్ళు గలలీలు కనుక వాళ్ళు తగ్గించుకునేవాళ్ళు. వాళ్ళు పేదోళ్ళనే కాదు, గలలీలకు సమరయులకు ఉన్న మంచి పేరు. సమరయులు అనుకంటే యూదాలో ఉన్న వాళ్ళకి లేదండి. కనుక ఇక్కడ మన ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ఎవరికి ఎక్కువ పోగరండి? ఓటింగ్ చేద్దామా? వద్దు, ఎందుకు ఇప్పుడు మన మధ్యలో మనం పెట్టుకోవడం, అందరం కలిసి బతుకుతున్నాం కనుక. ఆంధ్ర వాళ్ళకు పొగరు ఎక్కువ, తెలంగాణ వాళ్ళకు పొగరు ఎక్కువ, లేకపోతే రాయలసీమ అని ఒక డిబేట్ పెడితే ఏమవుద్దండి? నేను ఫస్ట్ ఓటేసేస్తా, వద్దు మైక్లో చెప్పాను నేను. సో ఎట్లా అని అనుకోండి, అట్లా మనం తీసుకుంటే గలిలీలకు మంచి పేరుంది. వాళ్ళు చాలా తగ్గింపగలిగిన వాళ్ళు. యేసుప్రభువుని ఎక్కువ మంది శిష్యుల్ని గలిలీలనే చేసుకున్నాడు ఆయన, గలిలయ ప్రాంతంలో ఉండేవాళ్ళు. అలాగున ఈ బైబిల్ చెప్తుంది, ఆ యొక్క పేతురికి కోపం వచ్చినా చిర్రమన్నా ఏమన్నా కానీ ఓకే తను ఒక రబ్బీ కనుక వాళ్ళకు మనము రెస్పెక్ట్ ఇవ్వాలని చెప్పి వెంటనే అతను ఏం చేశాడు చూడండి. ఆ వల ఏమన్నప్పుడు సీమోను ఏలినవాడ, ఎంత మంచిగా పలుకుతున్నాడు చూడండి. ఏలినవాడ అని పిలుస్తే, ఏలినవాడ అంటే ఒక మనిషిని మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. సో ఈ యొక్క ఎన్టీసీకి కూడా వస్తున్నారు ఎంతోమంది. ఆ యొక్క మాటకు ముందు ఒక అడ్రస్ సరిగ్గా ఉండదు కదా. ఇప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు అడిగారు అనుకో, చిన్నవాళ్ళని నువ్వు వచ్చావా అని అంటే పెద్దవాళ్ళు కనుక అడుగుతారు, నేను వచ్చా అన్నం, అన్నా నేను వచ్చాను, అక్క నేను వచ్చాను కదా. లేదండి, నువ్వు ఎప్పుడు వచ్చావంటే ఇందాకే వచ్చా. అట్లీస్ట్ అంటే వాళ్ళ పెంపకం సరిగ్గా కాదండి. వాళ్ళ తల్లిదండ్రులు దరిద్రంగా కన్నారు వాళ్ళని. చాలా నేను చెప్తున్నాను అసలు. ఎందుకంటే వాళ్ళకు అడ్రస్ చేయడము నేర్పించట్లేదు. మా ఇంటికి కూడా పిల్లల్ని తీసుకొచ్చినాక మేము కూడా అడుగుతాం, అన్న నువ్వు స్కూల్లో ఏ క్లాస్ చదువుతాను? 5th క్లాస్. అంకుల్ నేను 5th క్లాస్ అని చెప్పారండి. సో ఆ పెంపకము బహు భయంకరంగా ఉంది కనుక నేర్పించట్లేదు పిల్లలకు. అది తర్వాత తెలుస్తుంది కనుక. ఒక యేసుక్రీస్తుని ఏమని సంబోధిస్తున్నాడండి? ఏలినవాడా. కనుక పేతురికి ముందు వైపు చెప్తాను, అసలు ఆ అడ్రస్సింగ్ పాస్టర్ అని కానీ, లేకపోతే బ్రదర్ అని కానీ, సిస్టర్ అని కానీ, పెద్దోళ్ళు అయితే రెస్పెక్ట్. ఎంతమంది అట్లా పెంచేశారండి. కుక్కలు అనలేవండి అట్లా, జంతువులు కదా, దే కాంట్ రెస్పాండ్ కదా. కానీ అలాగున్న కుక్కలను జంతువులను పెంచినట్టు పెంచుతున్నారు. దే డోంట్ అడ్రస్ ప్రాపర్లీ. పెద్దవాళ్ళను అంటే అంకుల్ ఆంటీ అని కానీ అనకుండా, నువ్వు ఎక్కడికి వెళ్ళావంటే ఆడికి వెళ్ళి వచ్చా, అంకుల్ లేదు ఆంటీ లేదు, వయసుతో సంబంధం లేదు. సో ఇలాగున పెంచారు కనుక ఇలాంటి మనలాంటి చర్చలు సరి చేస్తాయి, నేర్చుకోవాలి కనుక. నేను వేరే చర్చస్కి ఎంత చక్కగా తెలుసా, పాస్టర్ గారు అని పిలుస్తారు. ఈ ఎన్టీసీ సమూహంలోకి వచ్చే కొన్ని గాడిదలు, కుక్కలు ఇప్పటికీ కూడా అడ్రస్ సరిగ్గా చేయరు, ఇప్పటికీ చేయరండి వాళ్ళు. సో అది బాధ, అది బొదలో రావాలి తప్ప మేము చేసేది ఏమీ లేదు. తల్లిదండ్రుల ప్రాబ్లం అది మాత్రం, ఎందుకంటే వాళ్ళు నేర్పించట్లేదు కనుక జ్ఞాపకం పెట్టుకోండి. ఈ యొక్క మళ్ళీ బయటికి పోయి ఒక 10th క్లాస్ ఫెయిల్ అయినా ఆమె ఎక్కడైనా దాంట్లో రిసెప్షన్లో కూర్చొని మేడం అంటారు. ఎందుకంటే చక్కగా తయారై పౌడర్ పెట్టుకొని ఒక చుక్క పెడుతుంది ఇట్లా కనుక. 10th క్లాస్ ఫెయిల్ రిసెప్షన్లో కూర్చుంటుంది, మేడం అంటారు. మరి వాళ్ళకున్న రెస్పెక్ట్ పెద్దోళ్ళకి లేదా అండి ఈరోజు? సో గుర్తుపెట్టుకోండి, పిల్లలకు నేర్పియాలి అడ్రస్ చేయడం. ఏలినవాడా, రాత్రి అంతయో మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేత్తమని ఆయనతో చెప్పాను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పెట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. గట్టిగా చేపలు కొడదామండి. బైబిల్ చెప్తుంది, మన యొక్క నిరాశలలో, మన యొక్క జీవితాల్లో ఓటమికి, మన జీవితాల్లో అసమర్థతకి, మన జీవితాలలో పేదరికానికి, మన జీవితాల్లో కష్టానికి, మన జీవితాలలో ఉండ శాప దరిద్రాలకు 1 word is enough. 1 obedience is enough. ఒకే ఒబీడియన్స్ కదా. వెళ్ళినవాడా, రాత్రి అంతా మేము నథింగ్, కానీ నీ మాట చొప్పున. ఆ మాట ఎవరు? ఆది భూమి ఆకాశాలను సృజించిన దేవుని మాట. ఆయనే వాక్కు కనుక కదా. ఆయన నాదస్వరూపుడా అని పాడతారు. ఎవరండి నాదస్వరూపుడు? తెలుసా మీకు? వాళ్ళు పాడతారు చాలా, శంకర అని పాడతారు కదా, నాదస్వరూపుడా అని. కానీ వాళ్ళకి తెలియదు పాపం. ఆ నాదస్వరూపుడు ఎవరైనా ఆయన క్రీస్తు. ఆయన ఈ లోకంలో వాక్కు, ఆయన ఎంబాయిడ్మెంట్ ఆఫ్ బాడీ, ఆయన శరీరాకృతి ధరించాడు వాక్కు కనుక నాదస్వరూపుడు అని. ఈరోజు వేరే మతాల్లో వాళ్ళకు తెలిసే అది ఎవరా నాదస్వరూపుడు? యేసుక్రీస్తు ఆయన కనుక వెళ్తే తెలుస్తుంది కనుక. ఆయన నోటి నుంచి వచ్చిన మాట, ఆయనే సృష్టికర్త కనుక. వెలుగు కలగమనగానే వెలుగు కలిగింది కనుక అంతే. ఆయన నోటితో సమస్తాన్ని సృష్టించాడు.
కానీ చేతితో మానవుని చేశాడు. గుర్తుపెట్టుకోండి. కానీ తన చేతితో చేసిన మానవుడు తన నోటి మాటను వింటే బతుకులు బాగవుతాయి చెప్తున్నాడు. ఆయన సముద్రాన్ని సమస్తాన్ని ఆయన వాక్కుతో చేశాడు, కానీ తన చేతులతో మానవుని చేశాడు. కానీ ఆ మానవుడు తన వాక్కును నమ్మాలి. నమ్మి ఎగతాళి చేయలేదు కదండి. వెళ్ళినవాడ రాత్రి అంతా పడ్డాం, నీకేం తెలుసు, నీకేమొస్తుంది, వలల గురించి, చేపల గురించి, సముద్రం గురించి, ఆ యొక్క సమయం గురించి ఏం తెలీదు, నువ్వు ఏం అని అనలేదండి. వెళ్ళినవాడ నీ మాట చొప్పున ఒక్కసారి ఆ వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టినాయి. దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. పేతురు వెంటనే అర్థం చేసుకున్నాడు, నా దోణిలో ఎక్కిన ఆయన నన్ను సృష్టించిన సృష్టికర్త అని చెప్పి. ఆ చేపలు ఎట్లా వచ్చాయి, ఎన్నో మెసేజ్లు చెప్పానండి దీని మీద, నాకు అప్పుడు టైం లేదు. కానీ ఒకటి, దేవుడి యొక్క సన్నిధిలో ఆయన మాటకు లోబడ్డప్పుడు దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, రాత్రి తెల్లవారు చీకట్లో పగలు చేపలు పడ్డాయి. నంబర్ 1. ఆ యొక్క చేపలు పడితే ఎన్ని పడ్డాయంటే 4-5 పడలేదు కదా. ఎంత పడ్డాయంటే వల పిగిలిపోయేటట్టు పడ్డాయి. అంతేకాదు ఆయన మాట చొప్పున ఆ యొక్క దోణె, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఆ యొక్క దోణె ఇక్కడుంటే పడి, రెండోసారి వేసి పడి, మూడోసారి వేస్తే అన్ని చేపలు. 1 ఒబీడియన్స్, ఒక్క విధేయతకే దేవుడు అన్ని చేపలను దేవుడిచ్చాడు. సో ఇది బైబిల్ చెప్తున్న సత్యం అండి. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆ చేపలు కానీ చేసిన సమస్తం ఆయనే. మనిషి దోణిని తయారు చేసుకోగలుగుతాడు, మనిషి వలను తయారు చేసుకోగలుగుతాడు, మనిషి అంతే. నీళ్లను సృష్టించింది ఆయనే, చేపలను సృష్టించింది ఆయనే, కాలాన్ని సృష్టించింది ఆయనే, కాలానికి అతీతం కూడా తెల్లవారు కూడా చేపలు. సో అలాంటి దేవుడు, మహోన్నతమైన దేవుడు ఈ బైబిల్లో ఉన్నాడు. ఏ దేవుడైనా ఇట్లా అద్భుతాలు చేశాడా అండి? వేసి బాణాలు వేసి రాక్షసులను చంపుతూ ఉంటారు. ఏంటో కథలు పురాణాలని చూస్తే ఒక్క అద్భుతం బైబిల్లో ఉన్నది ఎవడైనా చేసినట్టుందా? మహా అద్భుతాలంటే ఆ యొక్క విగ్రహము కళ్ళల్లోంచి మెల్లగా నీళ్ళు వస్తాయి, నోట్లోంచి పాలు వస్తూ ఉంటాయి, మరి ముక్కులోంచి ఎందుకు రాదు మరి? ఇది దరిద్రపు. చెప్పండి, ఒక మతంలో ఒక అద్భుతం చేశాడు. ఆ ఇస్లాం మతంలో కూడా ఒక్క అద్భుతం ఏం చేయలేదండి. బైబిల్ నిండా అద్భుతాలు. ఎందుకో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు. గట్టిగా చెప్పండి కొడదామా? ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, అద్భుతాలు చేసే దేవుడు. కనుక ఆ చేపలను వచ్చినప్పుడు ఆ చేపలు నిండిపోయినాయి. పేతురు అప్పుడు రియలైజ్ అయ్యాడు, ఈయన అందరి రబ్బీలాగా రబ్బీ కాదు, ఈయనకు గాలి లోబడుతుంది, సముద్రం లోబడతాయి, జీవచరాలు లోబడతాయి, భూమి ఆకాశాల్లో పడతాయి. అలాంటి దేవుడు నా దోణిలో కూర్చున్నాడు. ఐఎమ్ సో బ్లెస్డ్. ఎంత ఆయనకి ఇప్పుడు ఏమిచ్చి యేసుప్రభుకి చెప్పగలుగుతారు? ఏమీ ఇవ్వనక్కర్లేదు. యేసుప్రభు ఎన్ని చేపలు పట్టినాయి కనుక నువ్వు ఇంటికి 2 కిలోల చేపలు తీసుకెళ్ళు, ఇది కొర్రమీను, ఇది ఇంకేంటి బొచ్చనా, ఇవి తీసుకెళ్ళు అని ఏమని. నో, జీసస్కి చేపలు అక్కర్లేదండి కదా. సరే, యేసుప్రభు అన్నాడు అనుకో, పేతురు నాకు చేపలు అక్కర్లేదు, నువ్వు వెళ్ళి అమ్మి నాకు కొంచెము డబ్బులు తీసుకొని వచ్చి నేను ఈరోజు నా ఫోన్ రీఛార్జింగ్ చేయించుకోవాలి అన్నాడు. డబ్బులు అవసరమా యేసుప్రభుకి? ఆ చేపలు అవసరమా? సరే, ఇదంతా కాదు, ఎట్లా అంట పడ్డాయి ఇంత అద్భుతమైన చేపలు కనుక. ఎప్పటి నుంచో కనుక నాకు తెలిసిన వాళ్ళు పార్టీ ఇవ్వమని అడుగుతున్నారు. నేను కొన్ని చేపలు, ఒక 5 కిలోల చేపలు ఇచ్చేసి నాకు నేను తీసుకొని పోతాను అడిగా. అస్సలు కాదండి. యేసుప్రభుకి భూ సంబంధమైన ఏది అవసరం లేదు. నేను కూడా ఎన్నో చోట్లకి వెళ్తాను, నాకు ఎక్కడ తిండి మీద కానీ ఆ స్వీట్ల మీద ఏముండదండి. చాలాసార్లు తినకుండా వస్తాను. అక్కడ నాకు ఎవరు ఎట్లా ప్రవర్తించారు, వాళ్ళు ఏం విన్నారు, ఏం నేర్చుకున్నారు, అంతవరకేనండి. బతుకులో ఇంతకాలం ఎంత తింటానే ఉంటున్నాం, కానీ నెవర్ ఆన్ ద ఫిజికల్ థింగ్స్. యేసు ప్రభు ఆయన ఆ చేపల మీద, దాని మీద వచ్చే డబ్బు మీద, వాళ్ళ యొక్క అద్భుతం మీద అది ఏమీ లేదండి. అతడి హృదయములో, అతడి మనస్సులో, అతడి యొక్క అంతరంగములో ఉన్న దుఃఖము పటాపంచలైపోవాలి. దేవుడి శక్తిని ఇశ్రాయేలు ఎరగాలి. కనుక నీ మధ్యలోకి ఎవరు వచ్చారు? లోకరక్షకుడు మెస్సయ్య వచ్చాడు. అది గుర్తెరగాలి. అది చూస్తున్నాడు. నేను చేపలు పట్టడంతో నీ బ్రతుకు కాదు, నీకు చేపలు ఇవ్వడంతో బతుకు కాదు, నీ లైఫ్లోకి నీ సృష్టికర్త విమోచకుడు వస్తున్నాడు, గుర్తించాలి. అందు గురించి యేసుప్రభు ఈ యొక్క లోకంలోంచి ఆయన సిలువ వేసుకొని అన్నప్పుడు ఏడ్చాడండి. ఆయన, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీ రక్షకుడు నిన్ను దర్శించిన కాలంలో నువ్వు ఎరగకుంటివే.
ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడండి యేసుప్రభు. యేసుప్రభు అంటున్నాడు, పేతురు, యూ షుడ్ సీ ద మెస్సయ్య. ఆయన నేను రక్షకుడు, అది గమనించాలి. కనుక ఈ తిండి చేపలు పలు కనుక అస్సలు కాదండి. సో అలాంటి ఒక మంచి రక్షకుడు ఈరోజు ఈ బైబిల్ చెప్తుంది. పేతురు ధోనిలోకి వెళ్ళాక ఆ యొక్క జీవితం మారిందా అంటే మారలేదు. పేతురు ధోనిలోకి వెళ్ళాక ఆ యొక్క ప్రసంగం చేస్తే మారిందా? మారలేదు. పేరుతో ధోనిలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క ధోని కది ఆయన ఎక్కిన తర్వాత ఎక్కక ముందు చక్కది, దిగిన తర్వాత బంగారం అయిందా? ఏమి కాలేదు. ఈ అన్ని ఎర్రి పిచ్చి పిచ్చి అలాంటి వేరే మతాల్లో పురాణం ఏమి కాలేదండి. ఆయన ఆ ధోనిలోకి వెళ్ళి ఆయన ధోనిలో దిగిపోతే ఒక మార్పు వచ్చింది. అదేమిటంటే వెన్ జీసస్ స్పోక్ ద పీటర్ ఒబెయిడ్. యేసు మాట్లాడితే పేతురు విధేయత చూపించాడు. ఆ విధేయత అతని బ్రతుకులో ఆ విధేయత చూపేటప్పుడు పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే గడ్డు పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, దిక్కుమాలిన పరిస్థితులు, విసిగిపోయినప్పుడు వచ్చే పరిస్థితులు. ఏంది రాత్రి అంతా ఉంటే నీ పని చూసుకొని పోరాదు బాబు అను, అలా ఉంటాయి. మన బతుకుల్లోకి యేసుప్రభు వచ్చినప్పుడు ఆయన మాట వినేటప్పుడు ఎంత పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే దండం మీకు మీ దేవుడికి అంటారు. అట్లుంటుంది పరిస్థితి. చాలాసార్లు నాకు కూడా అంటారు, నన్ను కూడా అన్నారు కూడా, అయ్యా నీకు నీ దేవుడికో దండం అని చెప్పేసి. ఎందుకంటే నేను ఒక హ్యూమన్ అండి, నేను చెప్తాను. కానీ యేసు కాదు. యేసు మన లైఫ్లోకి వచ్చినప్పుడల్లా సిచ్యువేషన్ అలాగుంటుంది. దండమయ్య ఇది ఎప్పటి నుంచో నాకు ఇదిగో నేను నమ్ముకున్నప్పటి నుంచే నా భార్య పిల్లలు ఇదంతా నమ్ముకున్నప్పటి నుంచి ఏదో ఒకటి వస్తుంది. కానీ ఆ సిట్యువేషన్లో పేతురు ఒక్క పని చేశాడండి, వేద్దాం చేపలు వల. కనుక లాస్ట్ ప్రయత్నం వల వేసి అన్ని చేపలు వచ్చిన తర్వాత యేసు ప్రభుత్వంలో ఆశిస్తుంది ఏంటంటే నథింగ్. నీ దేవుణ్ణి నువ్వు గుర్తుపట్టాలి, నీ సృష్టికర్తను నువ్వు గుర్తుపట్టాలి, నీ రక్షకుడిని నిన్ను గుర్తుపట్టాలి. నీకు ఈ యొక్క పేదరికము, ఈ కడుపు ఆకలి నుంచి, ఈ దరిద్రం నుంచి, ఈ యొక్క పరిస్థితుల నుంచి మాత్రమే కాదు, మనిషి శాపగ్రస్తుడై ఉన్నాడు. ఆ శాపంలో నుంచి ఆశీర్వాదంలోకి రావటానికి నీ దోణెలోకి వస్తే కాదు, నీ దోణెలో పరిచర్య చేస్తే కాదు, నీవు ఆ యొక్క దోణెలోకి రావడం అదొక సంభవం జరిగితే కాదు. నథింగ్. యేసు చెప్పినాక పేతురు లోబడ్డాక అతని బ్రతుకులో సో గమనించాడు. కనుక వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నారు, ఇలాంటి రబ్బీని చూడలేదు, వాళ్ళు ఇలాంటి బోధకుడిని చూడలేదు. చెప్పిన తర్వాత అద్భుతాలు చేసేవాడు. ఈరోజు అంత లోకంలో దేవుడు దేవతలు అంతా చెప్తున్నారు, ఎవడైనా అద్భుతం చేశాడా? ఎవడు చేయలేదు, చేయజాలరు కూడా. కనుక ఈరోజు నార్త్ ఇండియాలో అంతా మిషనరీస్ చేస్తుంటే ప్రార్థన చేస్తే జ్వరం పోతుంది. చెప్పండి, ఏ మంత్రం వేస్తే పోయింది ఇంతవరకు? ఏమీ లేదండి, ఏ శ్లోకాలు చదివి. సో అలాంటి ఒక సింపుల్ గాడ్ ఆయన ఎక్స్ట్రీమ్ థింగ్స్ చేస్తున్నాడు. సో ఈరోజు యేసుప్రభు నమ్మటానికి ఆ అవకాశం ఎక్కువ మంది కలుగుతుంది. యేసుప్రభు అద్భుతాలు చేసే దేవుడు, వాటి ద్వారా ఆయన మన విశ్వాసాన్ని బలపరచడానికి. సో కనుక ఈ యొక్క పేతురు లైఫ్లో జీసస్ ఏం ఎక్స్పెక్ట్ చేశాడంటే ఆయనను వెంబడించాలి అని ఎక్స్పెక్ట్ చేశాడు. నీకు ఇది చేస్తే నీకు ఈ రోజుకి సమస్య తీరడం కాదు, నీ బ్రతకంతా సమస్య తీరిపోయి నీవు అనేకుల సమస్యలు తీర్చేవాడుగా మారాలి. జీసస్ అందు గురించి మన బ్రతుకుల్లోకి వస్తే, ఇక్కడ కూర్చున్న మీరందరూ వినండి, యేసు మన లైఫ్లోకి వస్తే మన సమస్యలను తీర్చడానికి ఆయనకు పెద్ద తీరుస్తాడు. కానీ అది ముఖ్య ఉద్దేశం కాదు. నీ లైఫ్లోకి వచ్చి అనేకుల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఆయన చూస్తున్నాడు. అందు గురించే నీకు అన్ని చేపలు ఇచ్చాడు. నీకు చేపలు ఇస్తే అవి తీసుకొని ధనవంతుడు అయిపోవాలని కాదు, నీకు చేపలు ఇస్తే ఆ యొక్క చేపలతో నీ కష్టాలు తీరాలని కాదు. ఈ అద్భుతం ద్వారా నీ బ్రతుకు దీవెనలోకి వచ్చి నువ్వు అనేకులకు బ్లెస్సింగ్ ఉండాలని చెప్పి యేసు ఎదురు చూసి ఏం చేశాడు తెలుసా? వెళ్ళేట ఒక మాట అన్నాడు. అది ఎక్కడుందో చూడండి. తర్వాత ఒకసారి కలిశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి రండి. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఇలా చూశాడు. మళ్ళీ ఒకసారి ఆ ఘటన అయిపోయింది. మళ్ళీ వీళ్ళు వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉంటుంటే యేసు ప్రభు ఆయన పిలిచాడు. 18వ వచనంలో యేసు లేకపోతే 17లో అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించింది కనుక మారు మనసు పొందడని చెప్తూ ప్రకటించ మొదలుపెట్టాను. యేసు గలిలయ సముద్రం నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రెయ అని ఇద్దరు సహోదరు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టిన జాలరుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. బైబిల్ స్పష్టంగా చెప్తుంది 22లో వెంటనే వారు తమ దోణెలను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. మాథ్యూ 4th చాప్టర్లో ఆ యొక్క జీసస్ మిరకిల్స్ చేసేది ఈ లోకములో మనము ఆయన్ని వెంబడించాలని. కానీ మన యొక్క దృక్పథము
యేసు దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే ఆయన ఒక అద్భుతం చేస్తాడు, కష్టం తీరుతుంది, మళ్ళీ మన పాత పనిలోకి వెళ్ళిపోవటానికి కాదండి. కాదు. చాలామంది యేసు ప్రభు ఈరోజు అద్భుతాలు చేస్తే, స్వస్థతలు చేస్తే దేవుడు వాళ్ళకి చేసే దాన్ని బట్టి నువ్వు ఈ లోకంలో అప్పటికున్న దాన్ని వదిలిపెట్టి యేసును వెంబడించాలి. ఇక్కడ లిటరల్గా వాళ్ళు అపోస్తులు శిష్యులయ్యారు, దానిగా తీసుకోకూడదు. ఈరోజు నువ్వు వేరే విశ్వాసంలో ఉన్నావు, వేరే మతంలో ఉన్నావు, వేరే నీకు ఒక మిరకిల్ దేవుడు, ఒక అద్భుతం, ఒక మేలు, ఒక ఆశీర్వాదం, ఒక స్వస్థ జరిగింది. లీవ్ క్రైస్ట్. లోకాన్ని వదిలిపెట్టు, క్రీస్తును హత్తుకో. నీ యొక్క కులస్తులు వాళ్ళందరినీ వదిలిపెట్టండి కానీ వాళ్ళకు దూరమై యేసుని హత్తుకో. నువ్వు నీ బ్రతుకు నావా, నీ బ్రతుకు బాట, నీ బ్రతుకు యొక్క గమ్యము పూర్తిగా మారిపోతుంది. వేల లక్షల కోట్ల మంది సాక్ష్యం ఈరోజు. ఆ ప్రభు కనుక పేతుర్ని పిలిచి ఆ యొక్క ఉన్నప్పుడు వారు వలలు వదిలిపెట్టి దోణెలు వదిలిపెట్టి వచ్చేసారండి. ఎందుకు వదిలిపెట్టారంటే మనకు దోణెలున్నా వలలున్నా ఒకరోజు చేపలు దొరుకుతాయి, ఒకరోజు కడుపు ఆకలితో ఈయనను వెంబడిస్తే ఆయనే చెప్తున్నాడు, నేను మనుషులు పట్టే జాలలుగా చేస్తారన్నప్పుడు వదిలిపెట్టి యేసును వెంబడించారండి. ఈరోజు ఎంతమంది అండి ఐఏఎస్ ఆఫీసర్ దగ్గర, ఇంజనీర్ దగ్గర నుంచి, డాక్టర్ దగ్గర నుంచి పెద్ద ఉద్యోగస్తులు ఈరోజు రిజైన్ చేసి దేవుడి సేవలో ఉన్నారు. ఈరోజు ఎంతోమంది ఉన్నారు. మరి నీకు ఆ పిలుపు ఉంటే చెయ్యి, తప్పకుండా చెయ్యి. కానీ అలాంటిది కాకపోయినా ఈ లోకంలో ఉన్న అనేకమైన వదిలిపెడితే యేసును వెంబడిస్తే నీ బ్రతుకు దీవెన పొందటం అయితే నథింగ్. కానీ నువ్వు అనేకులకు దీవెనగా ఉండాలి. ఇంతవరకు భూమి మీద ఒక చెట్టును చూపించండి అండి. ఇక్కడ బాటని చదివిన వాళ్ళు ఉంటాయి కదా, ప్రపంచంలో ఎన్ని వృక్షాలు ఉన్నాయి, ఎన్ని చెట్లు ఉన్నాయి, ఎన్ని హర్బ్స్ ఉన్నాయి, ఎన్ని ప్లాంట్స్ ఉన్నాయి, వాళ్ళు చదువుతారు, వాళ్ళకి తెలుసు. నాకైతే తెలియదు. నేను బైపీసీ కాదు, నేను ఎంపీసీ. నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు చెట్ల మీద, ఎందుకంటే ఆ చెట్టుతోటే కొంప ముంచింది కనుక. అయితే ఈ చెట్లు చూస్తే ఇన్ని చెట్లు ఎప్పుడైనా తన పండు తినే చెట్టు ఉందా అండి ఇంతవరకు? దేవుడు సృష్టి ఈరోజు వరకు కూడా దేవుడు నాటిన ప్రతి ఒక్క దేవుడి బిడ్డ నాట్ ఫర్ హిమ్, ఫర్ ద వరల్డ్. దేవుడు అలాగుంది ఇస్తాడు. పేతురికి చేపలు ఇచ్చి అద్భుతం చేసిన అతడు అనేకులకు బ్లెస్సింగ్ కావాలని చెప్పి పిలిచాడు. అలాగున పేతురేసు వెంబడించాడు. కొన్ని రోజులకు సేవ జరుగుతూ ఉంది. పేతురు కొంచెం దుడుకు మనిషి అని బైబిల్లో ఉంది, కొంత తొందరపాటు మనిషి అని ఉంది. చాలాసార్లు ఎంత తొందరపాటు అంటే కొంతమంది ఆ బయటికి, నేను ఒకరోజు ఎవరిదో కారు ప్రార్థన చేయించుకోవటానికి బయటికి తీసుకెళ్తారండి. వాళ్ళు ఎంత షార్ట్ టైంలో చేయాలి ప్రార్థన. నాకేమో దప్పికేస్తుంటుంది ఇక. అయినా సరే వాళ్ళు పాపం చర్చికి, మందిరానికి తీసుకొచ్చి ప్రేయర్ చేయించుకోవాలని నేను వెళ్తానండి. ఇక అప్పుడు మనకు పాపం డీకన్స్, సైలస్, జాను, భూపేందర్ వీళ్ళంతా మంచిగా నడిపిస్తారు కనుక ఒకప్పుడు ఆ ఛాన్స్ ఉండేది కాదు నాకు. నేను అక్కడికి పోయి వచ్చేవరికి పాట ఆపేస్తారు. అరే అన్నలేడు, ఇంకో పాట అది ఎక్కదు, అది ఇంకో పాట కంటిన్యూ చేయొచ్చండి, అది చేయరు కనుక. అట్లా ఎన్నోసార్లు అక్కడ పోయి పరిగెత్తుకొచ్చేవరకు అందరు కామ్ కూర్చున్నారు ఇక్కడ, ఎందుకంటే పాట అయిపోయిందని కదా, నా పాట అయిపోయింది కదా. ఆ చిన్న గ్యాప్లో నేను ప్రార్థన చేసేసి రావాలండి అంతా. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈ బైబిల్లో దేవుడి యొక్క వాక్య ప్రకారము మనము దేవుడి యొక్క సన్నిధిలో ఈ యొక్క బైబిల్ చెప్తున్నట్టుగా పేతురు ఆయన ఈ యొక్క చేపలు పట్టిన లేకపోతే వదిలిపెట్టిన ఈ గ్యాప్లో ఆయన తన బ్రతుకులో ఏం చేశాడు తెలుసా? యేసును వెంబడిస్తూ ఉండి మహాదుడుకు మనిషి కనుక. ఎలాంటిదంటే యేసు ఏదైనా చెప్తే అది కాదు ఇంకోటి అనేసేసేవాడు. సో ఈ యొక్క దుడుకు పేతురుతోటి యేసు ప్రభు ఆయన కొంత గ్యాప్ వచ్చేది ఎప్పుడన్నా అతనికి. అంటే యేసు ప్రభు ఒకరోజు యేసు ప్రభు లోపడున్నాడు, ఈయన పేతురు బయట ఉన్నాడు. చూడండి ఆ వాక్యం ఎక్కడుందో నేను చూపిస్తాను. దేవుని యొక్క వాక్యములో మరి యొక్క మత్తయి సువార్తలోనే 17వ అధ్యాయంలో, మాథ్యూలో 17లో యేసు ప్రభు ఒకసారి ఆయనకు పేతురుకి అప్పటికి శిష్యుడు అయిపోయాడు, యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు అతని యొక్క జీవితంలో చూడండి 24, వారు కపెర్నౌమునకు వచ్చినప్పుడు అరశేకేలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి. పేతురు శిష్యులు యేసు ప్రభు కలిసి ఉండేవాళ్ళు. కొంచెం గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ వచ్చినప్పుడు పేతురు దుడుకువాడు కనుక, చాలా తొందరపాటు వాడు కనుక బైబిల్ చెప్తుంది, కపెర్నౌమునకు వచ్చినప్పుడు అరశేకేలు పన్ను వసూలు చే పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు అరశేకేలు చెల్లించడా అని అడిగాడు.
వాళ్ళు ఏమడిగారంటే మీ బోధకుడు అరశేకేలు, ఇది ట్యాక్స్ కనుక ఆ రోజు రోమా ప్రభుత్వము వీళ్ళకు ఆ తర్వాత ఈ యొక్క యూదాలో ఉండే మతము ఈ 2 ట్యాక్స్లు ఉండేవి. సో అరశేకేలు కట్టాలి. సో కనుక ఇక్కడ ఎంతమంది ఉన్నారండి ట్యాక్స్ పే చేసే వాళ్ళు? ఒకసారి చేయొద్దండి. వెరీ గుడ్. ఇంకా ఉన్నారంటే కట్టట్లేదా, ఎగ్గొడుతున్నారా? సరే, వెరీ గుడ్ అండి. ప్రొఫెషనల్స్కి వాళ్ళకు దాంట్లోనే కట్ అయిపోతుంది. కానీ వాలంటరీగా నాకు ఇంత ఇన్కమ్ ఉంది, నేను కట్టాలి, దీనికి ఎందుకు వస్తాను, 5 లక్షల సంపాదన, 10 లక్షల సంపాదన అవి ఉంటాయి కనుక దాదాపు ఇప్పుడు నేను ఎన్నో ఏండ్ల నుంచి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తానండి. అంటే నాకు డబ్బు ఎక్కువైంది కాదండి, లోన్ కావాలని చెప్పి కనుక చేసుకున్నాను. అది వాళ్ళే చేశారు, నేను చేసింది ఏమీ లేదు. ఈ బిల్డింగ్లోనే ఉండేవాడు ఒక అబ్బాయి, అతను చేశాడు. సో కనుక ఈరోజు ఆఫీస్ గవర్నమెంట్లో ఉంటే అది డిడక్షన్ అంటే ద సోర్స్ అక్కడ అయిపోతుంది. సో ఈ లోకంలో అందరూ ట్యాక్స్ కడుతున్నారా అండి? కట్టలేదు. ఎంతోమంది ట్యాక్స్ ఎగ్గొడుతున్నారు. ఈ ట్యాక్స్ని టైట్ చేసి ఈరోజు ఇండియన్ గవర్నమెంట్ ఈ యొక్క వ్యాపారస్తులకు జిఎస్టీ పెట్టేసేసింది. అయినా మటుకి కూడా చూడండి, ఇప్పటికీ జిఎస్టీ పెట్రోల్ బంక్లో కూడా పోయి వాళ్ళ యొక్క కంపెనీ ఆ యొక్క స్కానర్ ఇవ్వరండి. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఇది మొన్న కూడా ఈ స్పీకర్స్ కొనడానికి వెళ్తే ఆ మ్యూజికల్ మాటోడు దిక్కుమాలినోడు వాడి సొంతది ఇస్తున్నాడు, పర్సనల్ది ఇస్తున్నాడు. నేను చెప్తాను, స్కాన్ చేయగానే వస్తుంది, పేరు వస్తుంది. ఇట్ షుడ్ బి ఆన్ మ్యూజికల్ మార్ట్. ఎందుకంటే దానికి పే చేస్తే అది గవర్నమెంట్కి ట్యాక్స్ వెళ్తుంది. ఇంత దొంగలు కనుక పెట్రోల్ బంక్లో కూడా వాళ్ళ జోబులోంచి తీస్తారండి. ఫోన్ తీసి దీనికి చెయ్యి అంటే నేను అడుగుతాను, పెట్రోల్ బంక్ నీదా అని అడుగుతా. ఒళ్ళు మడుతుంది, నీదరా పెట్రోల్ బంక్ ఇది? నీకు పే చేయడం ఏంటి? నేను ఏది మీది కంపెనీది, ఏది భారత్ పెట్రోలియమా లేకుంటే దాని ఉంటుంది సర్వీస్ స్టేషన్, సరస్వతి స్టేషన్, అలా పేర్లు ఉంటాయి. అది అప్పుడు నేను పే చేస్తాను కనుక. సో ఎందుకు నేను చెప్తున్నా అంటే ప్రపంచంలో ఇండియాలో అంత ట్యాక్స్ దొంగలండి. ట్యాక్స్ ఎక్కడ పడితే అక్కడ కట్టాలి, గవర్నమెంట్ కట్టాలి, యథార్థం కట్టాలి నీకు. సో దేవుడు యథార్థవంతులను దీవిస్తాడండి, దొంగలను ఎట్లా దీవిస్తాడు? ఈ దొంగలు అనుకుంటున్నారు ట్యాక్స్ కట్టకుండా మేము, ఏమీ లేదు. ఒకటి రారా కరోనా అంటది, మొత్తం ఇంకొని పోతుందండి. ఒక్కటి చాలు, వాష్ అయిపోతుంది. నువ్వు ట్యాక్స్ ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టావో దానికి ఒక్క హాస్పిటల్ అండి, హాస్పిటల్ పేరు కదా, మంచి పేరు ఉంటుంది, కామినేని అని ఉంటుంది. అంటుంది కామినేని. యశోదమ్మ పిలుస్తుంది. యశోదమ్మ పిలిచిందంటే అది లేపుతుంది, అది మామూలుగా లేదండి. ఒక్కసారి వాష్ అయిపోతాయి. ఎందుకు ఈ మాట చెప్తానంటే క్రైస్తవులు ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ట్యాక్స్ ఎగ్గొట్టారండి. చాలామంది తక్కువ, ఏం అక్కర్లేదండి, అలాగున కట్టి చూడండి. దేవుడు యథార్థవంతులను దీవిస్తాడు. ఆయన దొంగలను దీవించలేడు ఆయన. కనుక ట్యాక్స్ యేసు ప్రభువుని పేతురుని అడిగారు ఆ ట్యాక్స్ వాళ్ళు వచ్చి, మీ బోధకుడు ట్యాక్స్ కడతాడా అని అంటే, అప్పుడు పేతురు ఏం చేయాలండి? జర ఆగండి అని చెప్పి వెంటనే వాట్సాప్ తీసి యేసు ప్రభువుకి పెట్టాలి, మెసేజ్ పెట్టాలి బిజీగా ఉంటే. ఏసయ్య నువ్వు ట్యాక్స్ నాకు తెలియదు, నువ్వు కనుక నువ్వు నజరేతోడివి, నేనేమో కపెర్నహూముని, నువ్వు ఆడగట్టావా ఈడగట్టావా ట్యాక్స్ అడగచ్చండి. ఏం అడగలేదండి. దుడుకుతనం కనుక వెంటనే ఏం చేశాడంటే ఊహించాడు. ఏమి అంచనా వేశాడు, ఏమి అతడు అనుకున్నాడంటే నా రక్షకుడు యేసు ప్రభు మంచివాడు. ఎంతమంది బోధకులలో ఆయన ప్రత్యేకమైన వాడు, నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన ఇంత మంచివాడు కనుకనే ఆయన చేత అద్భుతాలు జరుగుతున్నాయి. ఆయన ట్యాక్స్ కట్టకపోవడం ఏంటి కదండి. ఇప్పుడు ఎవరైనా ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ స్కూల్లో ఫస్ట్ వచ్చేవాళ్ళు ఉంటారండి బాగా. ఆ టీచర్ని అడిగాను అనుకోండి, వాళ్ళకి మంచిగానే రాసి ఉంటాడులే కదా, అది ఒక దిక్కుమాలిన మోహన్ అంటే ఏమో పోయి ఉంటుంది. అలాగున మనకు అంచనాలు ఉంటాయి కొంతమంది మీద, ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చేస్తారు. యేసు ప్రభు ఆయన ట్యాక్స్ కడతాడు. ఎందుకు ఆయన మంచోడని పేతురు తొందరపాటుతో ఏం చేసేసాడు తెలుసా అండి? మా బోధకుడు ట్యాక్స్ చెల్లిస్తాడు. చూడండి అక్కడ చెల్లిస్తాడు అన్న. ఆ బోధకుడు అరిశేకలు చెల్లింపడా అని అడగా, చెల్లించున్నా నేను చెల్లిస్తాడు, కడతాడు, ట్యాక్స్ కడతాడు. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపి యేసు ఆ సంగతి ఎత్తి, సిమోనా నీకేం దోస్తుంది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అడిగాను. యేసు ప్రభు ఇలా కళ్ళు తెరిపించడానికి, మన కళ్ళు తెరిపించడానికి ఈ లోక దేవుళ్ళు దేవతలు ఎవ్వడున్నంత దిక్కుమాలిన ఇది కనుక యేసు ప్రభు అంటున్నాడు, భూలోకంలో రాజులు ట్యాక్స్ కడతారా? మీకు ఈ సబ్జెక్ట్ ఏదైనా అర్థమైతే వినండి. ఒకటి మాత్రము మీకు సింపుల్గా, రాజు ట్యాక్స్ కడతాడా? కట్టడండి. రాజు ట్యాక్స్ తీసుకుంటాడు.
మరి రాజు కొడుకు ట్యాక్స్ కడతాడా? కట్టడు, తీసుకుంటాడు. ఎందుకు అని అంటే సింపుల్గా ఈరోజు మనకు ఎన్ని ట్రాఫిక్ రూల్స్ ఉన్నా కానీ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి వెళ్తుంటుంటే దిల్షుక్నగర్లో టక్కుమని ఎర్ర సిగ్నల్ వేసి ఆపుతారా అండి రేవంత్ రెడ్డి గారిని? వచ్చాడు అనుకోండి ఇక్కడ ఏదైనా ప్రోగ్రాం, రేవంత్ రెడ్డికి దిల్షుక్నగర్లో ఉన్న రెడ్ స్టాప్ పడుతుందా? పట్టదండి. ఎప్పటి నుంచి పడదు అది? అరగంట 20 నిమిషాల ముందు నుంచి పడదు. చాదరఘాట్ కదా, మలక్పేట, ముస్సరాంబాగ్, ఇదంతా పోలీసు వాళ్ళు అలర్ట్ అయిపోతారు, మనందరినీ పక్కకి జరిపేస్తారు కూడా. ఆ సిగ్నల్ కొంతసేపు స్టాప్ చేసేస్తారు. చూశాను నేను. ఇక సిగ్నల్ స్టాప్ చేసినప్పుడు ఆ యొక్క కార్లు రావడం మొదలు పెడతాయి, వ్యాంగార్డ్స్ అంటారు. అవి వచ్చి 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 ఏ కారులో కూడా తెలియదు కదండి. అలాగున మరి ఎందుకు ఆయనకు రెడ్ సిగ్నల్ బంద్ చేయట్లేదు? ఆయన మనిషే కదా, ఆయన ఆంధ్రప్రదేశ్లో ఒక పౌరుడే కదా, ఆయనకు ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆయనకు ఓటు హక్కు ఉంటుంది కదా. మరి ఆయనకి హీజ్ ఎ రూలర్, సో ఆయనకు రెడ్ సిగ్నల్ పడకూడదు కూడా. ఎందుకంటే ఆయన సేఫ్టీ ఇంపార్టెంట్, ఆయన టైం ఇంపార్టెంట్ కనుక అలాగున వెళ్ళిపోతాయండి. నా బ్రతుకులో ఇందిరాగాంధీని చూశాను నేను వెళ్ళడం. మేము దగ్గర దారుషలఫ్లో నేను నిలబడి చూశాను. ఇట్లా మంచిగా జీప్లో నిలబడింది, కళ్ళద్దాలు పెట్టుకుంటుంది, బ్లాక్ కళ్ళద్దాలు, కత్తి, మనిషి మాత్రం పెట్టుకొని ఉర్రు వెళ్ళిపోతుంటుంది. ఇందిరాగాంధీని చూశాను, లాల్ బహదూర్ శాస్త్రి చూశాను, చాలా పెద్ద పెద్దవాళ్ళని చూశానండి. అప్పట్లో వెళ్ళి చూసేవాళ్ళం. సోనియా గాంధీని చూడలేదు, ఆమె లోపల కూర్చోన్నది, ఇటు గట్కేసరి వెళ్ళిందండి ఒకరోజు. కళ్ళు తిరిగిపోయినాయి కొంతసేపు చూస్తే ఆ వ్యాన్లు, ఆమె యొక్క ఇది. సో అలాగున ఈరోజు యేసుప్రభు చెప్తున్నాడు, పన్ను రాజులు కడతారా? కట్టరు కదా వాళ్ళు. నేను రాజుని, సృష్టి మీద రాజుని, ప్రకృతి మీద రాజుని, మానవ లోకానికి రాజుని, విశ్వానికి రాజుని. నా దగ్గర ట్యాక్స్ అడుగుతారేంటి? యేసు ప్రభుకు ఆయన నేను ఎవరో మీకు తెలియట్లేదు. ఈ యొక్క పిలాతు వాడు రాజుని నేను నియమిస్తే రాజు అయ్యాడు. వాడు రోమా చక్రవర్తి నేను నియమిస్తే రాజు అయ్యాడు. మోడీ పిఎం నేను నియమిస్తే అయ్యాడు. ట్రంప్ యేసు నియమిస్తేనే అయ్యాడు. చైనాలో జింగ్పింగ్ అయినా ఎవడైనా ఈ దేవుడు నియమిస్తేనే. నేను నియమిస్తే రేవంత్ రెడ్డి అవుతాడు, అంతే, ఎవ్వరు కారు. ఈజ్ అ గాడ్ ఆఫ్ యూనివర్స్. ఆయన ఒక కపెర్నహూములో మనుషుల మధ్యలో కూర్చొని ఉన్నప్పుడు ఆయన దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేస్తారా? ట్యాక్స్ కట్టేవాడు ఎవడైనా గాలి తుఫాన్ ఆపగలుగుతాడా? ట్యాక్స్ కట్టేవాడు ఎవడైనా గుడ్డోడికి కళ్ళు ఇవ్వగలుగుతాడా? ట్యాక్స్ కట్టేవాడు ఎవడైనా కుంటివాడిని నడిపించగలుగుతాడా? ట్యాక్స్ కట్టేవాడు ఎవడైనా సరే ఈ భూమి మీద చచ్చిపోయిన వాళ్ళే. మీరు చూస్తున్నారు ఇవన్నీ. నన్ను కింగ్గా ఎంచట్లేదు, నేను రాజుని. దేనికి రాజుని? నేను అమెరికాకు రాజును కాదు, నేను ఆ యొక్క ఇంగ్లాండ్కు రాజును కాను, ఆస్ట్రేలియాకు కాదు. ఆయన అంటున్నాడు, ఎందుకంటే అవి క్రిస్టియన్ దేశాలు. క్రిస్టియన్ దేశం అనేది దరిద్రం. అసలు దెర్ ఇస్ నో క్రిస్టియన్ నేషన్. రాసి పెట్టుకొని ఆ యొక్క లార్డ్స్ కింగ్డమ్, దేవుడి రాజ్యం ఉంది తప్ప క్రిస్టియన్ కింగ్డమ్ లేదు. క్రిస్టియన్ చర్చ్ ఉంటుంది అంతే. దెర్ ఇస్ నో క్రిస్టియన్ దేశము అని దిక్కుమాలిన పాస్టర్లు ప్రార్థన చేస్తారు. దేవా మా భారతదేశాన్ని క్రైస్తవ దేశం మనం కొట్టాలి. అసలు ఈ దేశాన్ని క్రైస్తవ దేశం మార్చడానికి ఆయన రాలేదు ఈ భూమి మీదకి. ఆయన రాజ్యము భూమి మీద హృదయాల్లోకి వస్తుంది. భర్త భార్య ఉంటే, భర్త భార్య నమ్ముకుంటే భార్య హృదయంలోకి వచ్చింది. ఏ రాజ్యంలో ఉంటామో ఆ రాజ్య చట్టాలు మనం గంకొట్టాం కదా. గాడ్ హ్యాస్ బ్రాట్ హిస్ కింగ్డమ్ ఇన్ టు ద హార్ట్స్ ఆఫ్ మ్యాన్. మనుషుల హృదయాలలోకి వచ్చాడు ఆయన కనుక. పచ్చి బ్రాహ్మణులు కదండి భార్య పడుతుంటే, భార్య నమ్మితే భార్య దేవుని రాజ్యంలో ఉంది. ఆమె పూజ చేయదు, ఆమె ఆ యొక్క దీపం పెట్టదు. వై? షీ హ్యాజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్సైడ్ హర్. తనలో ఉంది దేవుని రాజ్యం కనుక. ఇక్కడ రాజ్యం వచ్చింది, అక్కడ రాజ్యం ఎవడని చెప్తే నమ్మొద్దు. అమెరికా క్రిస్టియన్, అది క్రిస్టియన్ దేశం అనడమే దిక్కుమాలదు. నో నెవర్. దేవుడు అంటున్నాడు, నేను పిలాతు కంటే, రోమా ప్రభుత్వంలో కైసరు కంటే నేను రాజుని, విశ్వరాజుని కనుక మీ హృదయాల్లోకి నేను వస్తే కనుక, ఏ రాజు మన హృదయంలో ఉంటాడో ఆ రాజు మాట లోపల వింటాం. అబద్ధం ఆడవద్దు, దొంగతనం చేయవద్దు, విచారం చేయవద్దు, నీ మాట ఉండంటే అంత యేసుప్రభు బోధ తెలుసు కదా. ఆ బోధ మన యొక్క ఆ యొక్క రాజ్యాంగము, దేవుడి రాజ్యం యొక్క రాజ్యాంగము. ఇది 210 దేశాల్లో ఉందని గట్టిగా చెప్పండి కొడదామా? నీ రాజ్యాంగము ఇక్కడ భారతదేశంలో పనిచేసిన రాజ్యాంగము అమెరికాలో పనిచేయదు. అమెరికాలో రాజ్యాంగము శ్రీలంకలో పనిచేయదు. శ్రీలంక వాళ్ళ యొక్క రాజ్యాంగము కొరియాలో పనిచేయదు. చెప్పండి, నాకు భూమి మీద రాజ్యం లేదా? నా రాజ్యము, నా రాజ్యాంగం ఇదే. నా పీపుల్ దానికి లోబడతారు. ఈ చెంప కొడితే చెంప చూపిస్తారు.
అది కరుణ ప్రేమ. నా రాజ్యం ఉంది ఇక్కడ భూమి మీద, ఆ రాజ్యానికి నేను రాజును కదా, మరి నేను రాజునైతే నా దగ్గర ట్యాక్స్ ఎందుకు అడుగుతున్నారు మీరు? పేతురు అన్నాడు, పేతురు నువ్వు ఎందుకు తొందరపడ్డావు? ఐఎమ్ ద కింగ్. కనుక కింగ్స్ కట్టరు కదండి. రేవంత్ రెడ్డి కానీ ఒక గొప్ప మినిస్టర్ ఇక్కడ వెళ్తే రెడ్ సిగ్నల్స్ వేయరు, వాళ్ళకి అవసరం లేదు. కనుక ఆ యొక్క ఈ రెడ్ సిగ్నల్స్ కానీ వీటి వ్యవస్థను మార్చేయగలుగుతారు వాళ్ళు కదా. ఆయన ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఒకవేళ ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే మన తెలంగాణలో అంతా కూడా ట్రాఫిక్ రూల్స్ని మార్చచ్చు ఆయన, ఇఫ్ ఆ పోర్ట్ఫోలియో తీసుకుంటే. అలాగున వాళ్ళకి అధికారం వేసి అంటున్నాడు, పేతురు నేను ట్యాక్స్ కడతానన్నావా? నువ్వు జర ఆలోచించాలి కదా, ఇంత తొందరగా పోతావా నువ్వు? చూడు, రాజులు ట్యాక్స్ కట్టారు, నువ్వు నన్ను రాజుగా చూడట్లేదు, నన్ను ఇంకా నువ్వు ఎట్లా చూస్తున్నావు? నజరేయుడిగా చూస్తున్నావు, నన్ను ఇంకా రబ్బీగా చూస్తున్నావు, నన్ను ఇంకా బోధకుడిగా చూస్తున్నావు, నన్ను ఒక మామూలు మనిషిలాగా బెస్ట్ మనిషిలాగా చూస్తున్నావు. నో నో నో, ఐఎమ్ ద కింగ్, నేను రాజుని, విశ్వానేలే రాజుని. కనుక అలాగున నేను ఒక పెళ్ళికి వెళ్ళాక ఆ పెళ్లి కూతురు పెళ్లి చేసిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసినాక ఆ పెళ్లిలో వాక్యం చెప్పాను, అంతా కూడా బంధువులైన నిందులు వచ్చారు. నేను చెప్పాను, ఈ అమ్మాయి యేసు దేవుడు, యేసు ఆయన దేవుడని ఆమె అస్సలు కూడా నమ్మదని చెప్పాను నేను. వాళ్ళు ఆశ్చర్యపోతున్నారా చెప్తుంటే, ఏంటి? అవును, యేసు దేవుడైతే అస్సలు ఈమె నమ్మేది కాదని చెప్పాను. ఆ పెళ్లి కూతురిని చూపించి చెప్పాను, ఈ అమ్మాయి యేసు ప్రభువును అస్సలు దేవుడు అని అనలేదు. కనుకనే అంటే వాళ్ళు ఆశ్చర్యపోయారు. నేను చెప్పేది ఏంటో నేను వివరించి చెప్పట్లేక షార్ట్గా చెప్తున్నాను. నేను చెప్పాను, యేసు దేవుడు కాదు, అందు గురించి ఈ అమ్మాయి నమ్మింది. యేసు దేవుడు కాదు, అందు గురించి ఆయన అమ్మాయి నమ్మింది, నేను అందు గురించి పెళ్లి చేస్తున్నాను. అంతా చూస్తున్నారు. అవును, యేసు దేవుడు కాదు, ఆయన దేవుళ్ళకు దేవుడు కనుక నమ్మింది అన్నాను. యేసు దేవుళ్ళకు దేవుడు ఆయన కనుక నమ్మింది. ఎందుకంటే యేసే దేవుడు అయితే ఎంతమంది దేవుళ్ళు లేరు ఈరోజు? ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళలో ఈయన కూడా ఇంకేంది? కాదు కాదు, ఆ అమ్మాయి తెలుసుకుంది. ఈజ్ అ నాట్ ఏ లార్డ్, ఈజ్ అ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈజ్ అ నాట్ ఎ గాడ్, ఈజ్ అ గాడ్ ఆఫ్ గాడ్స్. ఈజ్ అ నాట్ ఎ కింగ్, ఈజ్ అ కింగ్ ఆఫ్ కింగ్స్. అందు గురించి ఆ అమ్మాయి ఈరోజు అన్ని వదిలిపెట్టి వచ్చింది అని చెప్పినప్పుడు అక్కడ అర్థమైంది, ఓహో ఈయన ఏం చెప్తున్నాడు అని. గుర్తుపెట్టుకోండి, పేతురు నన్నొక్క పరిసేయుడు, నన్నొక్క శాస్త్రి, నన్నొక్క బోధకుడు అనుకుంటున్నావు. నో నో నో, నేను రాజుని, నేను ట్యాక్స్ కట్టిన అవసరం లేదు, నువ్వు అట్లా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు అని చెప్పి ఆయన రాజ్యము అది హృదయాల్లోకి వస్తుంది. ఆయన రాజ్యం ఇండియాలోకి రాదు, పాకిస్తాన్లోకి రాదు, అమెరికాలోకి రాదు. ఆయన రాజ్యం హృదయాల్లోకి వస్తుంది. ఈ హృదయాలు అందరి హృదయాల్లో నిండిన తర్వాత ఆయన లిటరల్గా 1000 ఏళ్ల రాజ్య పరిపాలనకు వస్తాడు. ఆయన భూమి మీద ఉన్న సైతాన్ రాజ్యాలను నాశనం చేసి, ఆయన విగ్రహాల మూర్ఖ రాజ్యాలను నాశనం చేసి, ఆయన నాస్తిక రాజ్యాలన్నిటిని నాశనం చేసి, ఆయన హెరుముగద్దెలో దుమ్ముగా మార్చి సియోనును సింహాసనంగా, యెరూషలేమును పట్టణంగా చేసుకొని 1000 ఏళ్ళు ఏలటానికి అప్పుడు ఫిజికల్గా వస్తుంది. అప్పుడు భూమి మీద 1000 ఏళ్ల రాజ్య పరిపాలన ఉంది. ఆయన వస్తాడు కదా. వీళ్ళు రామరాజ్యం రావాలంటున్నారు కదా, వస్తుంది రామరాజ్యం వస్తే. కానీ యేసు రాజ్యం ఇక్కడ అవసరం లేదు. యేసు రాజ్యము ఇప్పుడు జరుగుతున్న హమాస్, ఇరాన్, ఆ ఇజ్రాయెల్ వారు ఏంటండి, ఇట్ ఈస్ హెడ్డింగ్ టువర్డ్స్ ద మిలియనియం ఆఫ్ జీసస్ కింగ్డమ్. యేసు రాజ్యం ఈ భూమి మీదకి రాబోతుంది. అది రాకముందు దేంట్లోకి వస్తుంది? హృదయాల్లోకి వస్తుంది. సింపుల్గా చెప్తాను, ఒక పార్టీ గెలిచి ప్రభుత్వంలోకి రాకముందు ఎవరిలోకి వస్తుందండి? అందరి మైండ్లలోకి వస్తుంది కదా. మేము తెలుగుదేశాన్ని గెలిపించాలి, మేము కాంగ్రెస్ని గెలిపించాలి, మేము బీజేపీని గెలిపించాలని ముందు బాగా క్యాంపెయిన్ చేసినాక, అందరూ ఓట్లు వేసినాక ఏమొస్తుంది? అప్పుడు ఫిజికల్గా వస్తుంది. ఇంత సింపుల్ లాజిక్ ఇది. యేసు రాజ్యం అందరి హృదయాల్లోకి వచ్చినాక ఒకనాడు దేవుడు ఆ యొక్క రాజ్యము భూమి మీద స్థాపించబడితే అది యెరూషలేము కనుక, అప్పుడు ఇప్పుడున్న అల్ అక్సా మందిరము అక్కడ అది కూల్చేస్తారు. ముస్లిమ్స్ది కూల్చి యెరూషలేం దేవాలయం కడతారు. కట్టినప్పుడు ఆయన ఈ భూమి మీద దిగి వస్తాడు. ఆ యొక్క పర్వతం బద్దలవుతుంది. ఎంత బైబిల్ ఉంది, 100% నేను నమ్ముతాను, 1000% నమ్ముతాను ఆయన రాజ్యం. ఎందుకంటే ఆయన రాజ్యం నా హృదయంలోకి వచ్చింది ఈరోజు. ఆయన రాజ్యం ఎంతమంది హృదయాల్లోకి రావడం నేను చూస్తున్నాను. కనుక ఈ మాట ఇక్కడ ఆపేసేసి మీరు కూడా గుర్తుపెట్టుకోండి, క్రిస్టియన్ దేశం రావాలి, క్రిస్టియన్ ఎంపీలు కావాలి, క్రిస్టియన్ ఎమ్మెల్యేలు కావాలి. ఈ దిక్కుమాలిన ఒక్కొక్కడికి అసలు గాడ్స్ కింగ్డమే అర్థం కాలేదు. ఇప్పటికి చెప్తారు కదా, క్రైస్తవుల మీద హింస పెరుగుతుంది కనుక మనకు క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఉండాలి, క్రిస్టియన్ ఎంపీలు ఉండాలి. వాడికి ఎవ్వడికి రక్షణ ఉండదండి. వాళ్ళకు ఆ యొక్క దళిత క్రైస్తవులు అంటారు కదా, ఎవ్వడికి సాల్వేషన్ ఉండదు. దిక్కుమాలిన వాళ్ళు కనుక మీరు వాళ్ళు నమ్ముకోవద్దండి.
నా ఎప్పుడు దళిత క్రిస్టియన్స్ అనేది రాదు, పెట్టదు. అది వచ్చినా మోసమే. అది కనుక నిన్ను దేవుని రాజ్యంలోంచి లాగేసుకుంటుంది. బిలీవ్ ఇన్ గాడ్స్ కింగ్డమ్ కనుక ఆయన రాజ్యం ఉంది, ఆయన రాజ్యంలో మనం ఉండొచ్చు. మనం బతికుంటే అయితే రాదు, అది తర్వాత వస్తుంది. కానీ నువ్వు దేవుడి రాజ్యంలో ఉండే ఈ రాజ్యాంగాన్ని గైకుంటే ఆయన ఏదైనా నీకు చేయగలుగుతాడు. సో ఇక్కడికి ఆపేసి ఈ రాజ్యం గురించి మనము ఈ మాటలు చూసి ముగిద్దాం. చూడండి ఆ సంగతి. అతడు ఇంటిలోనికి రాగానే 25 వచ్చిన 17-25 ఏ సంగతి సీమోనా నీకేం దోచుతున్నది? భూరాజుల సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేస్తారు? కుమారులు యొద్దనా అన్యుల యొద్దనా అడిగాను. అప్పుడు అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే కదా. నేను దేవుని కుమారుడిని, నేను రాజుని కనుక, నా తండ్రి రాజు కనుక నేను స్వతంత్రుడినే, నాకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అయినను మనము వారికి అభ్యంతరం కలగజేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాన్ని నోరు తెరిచినట్లా 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకొని నా కొరకు నీ కొరకు దాన్ని ఇవ్వమని చెప్పాడు. యేసు ప్రభు ఇంకో మాట చెప్తున్నాడు. పన్ను కట్టాలంటే యేసు ప్రభు ఆ షెకెలుని ఆయన ఏం చేశాడు? మరి వాళ్ళ దగ్గర లేవా మనకు బైబిల్లో తెలియదు, వాళ్ళ దగ్గర ఉన్నాయా బైబిల్ తెలియదు. యేసు ప్రభు ఎవరినైనా అప్పడిగాడా? అడగలేదు. ఆ తర్వాత యేసు ప్రభు కదా ఈసారికి నువ్వు కట్టే రాదు, అప్పుడప్పుడు ఇన్స్టాల్మెంట్లు అడతారు కదా, నువ్వు కట్టరాదు ఒకసారికి కట్టరాదని. నేను అట్లా ఒకటికి కట్టాను. వాడి బండి యాక్చువల్గా మోటార్ సైకిల్ లోన్ తీసుకున్నాడు. ఫస్ట్ టైం 2 సార్లు కట్టాడు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అయ్యో నాకు బండికి ఇక్కడ తెలంగాణలో ఏమంటారు కిస్తు కదా, ఈఎంఐ కట్టాలంటే నేను అన్న కడతాను, పాప మంచోడు కదా అన్నాడు యవనస్తుడు. వాడికి కట్టానండి 3,500 కట్టాను. మళ్ళీ బండి ఇస్తే తిరుగుతా ఉన్నాడు. మళ్ళీ ఆ బండి తిరిగి దాన్ని ఏమైనా చేసుకొని డబ్బు కట్టడానికా లేదు. ఆ తర్వాత ఇంకోసారి ఏం చేశాడంటే మళ్ళీ డబ్బులు అడిగాడు నన్ను. అడిగితే మళ్ళీ అప్పుడు 3,500 కాదు కానీ నేను 2,000 ఇచ్చాను. అది కట్టుకున్నాడు, అయిపోయింది. తర్వాత 3ఓసారి అడిగాడు, మళ్ళీ కిస్తు కట్టమంటే నేను కట్టనని చెప్పాను. ఎందుకంటే నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, నువ్వు దరిద్రుడివి కనుక. ఆడ బండి లాక్కపోవడమే బెటర్. కనుక వాడికి ఫోన్ చేస్తాను, నేను తీసుకుపోరా తొందరగా. అర్థం గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు మనము కట్టచ్చు, ఆళ్ళీలను కట్టమని అడగచ్చు. కనుక అలాగున యేసు కానీ పేతురు కానీ అది ఎట్లా కట్టాలి ఎవరన్నా అడగాలా అని చెప్పి కాకుండా ఇంకేదైనా ఆల్టర్నేట్ కాకుండా యేసు ప్రభు చెప్తున్నాడు, నీ నోట నుంచి నువ్వు పలికావు, చాప నోటి నుంచి నీకు ఇస్తానది. యూ షుడ్ నో. నువ్వు తెలుసుకో పేతురు, ఏది పడితే అది మాట్లాడద్దు నువ్వు ఇప్పటి నుంచి. నేను ఇస్తాను పన్ను, కానీ నువ్వు పోవాలి, నీకు తెలియాలి. కనుక తొందరపడి మాట్లాడినందుకు ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు వేసిన పనిష్మెంట్ ఏంటంటే స్కూల్లో టీచర్లు హోంవర్క్ చేయకపోతే ఏం చేస్తారని గొడవ కుర్చీ వేపిస్తారా లేదా? మీరు ఎంతమంది వేశారని గొడవ కుర్చీ చెప్పర్లేండి. కనుక మీ క్లాస్మేట్లను అడిగితే తెలుస్తుంది ఎట్లా కొట్టాడు టీచర్ మిమ్మల్ని. కనుక అలాగున యేసు ప్రభు కూడా కొంచెం ఎల్లును నువ్వు నోరు దగ్గర పెట్టుకోకుండా తొందరతో మాట్లాడతావు. వాళ్లకు నువ్వు అవకాశం ఇచ్చుంటే వాళ్ళతోనే మాట్లాడేవాడిని. యూ హ్యావ్ స్పాయిల్డ్ వన్ గుడ్ ఆపర్చునిటీ టు ప్రీచ్, టు టీచ్, టు టెల్ దమ్ దట్ ఐఎమ్ ఏ కింగ్ ఆఫ్ కింగ్స్. నువ్వు పాడు పని చేసావు. వాళ్ళు నాకు తెలియదని లోపలికి తీసుకొస్తే దేవుడు యేసుప్రభు మాట్లాడేవాడు వాళ్ళతో. ఎవరయ్యా రాజు? ఎవరు? నేను రాజుని కాదా? యేసుప్రభు మాట్లాడితే వాళ్ళు రక్షణలోకి వచ్చేవాళ్ళే మా ట్యాక్స్ కలెక్టర్స్. నువ్వు అడ్డమైన పని చేసావు. ఓకే, నువ్వు తొందరపాటు కనుక చాలాసార్లు మీకు అర్థం కాకపోతే పాస్టర్ దగ్గర తీసుకొస్తే సరిపోద్దండి కదా. చాలామంది చర్చిలో ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. ఇది మంచి ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఫలానా దగ్గర మీటింగ్ ఉందంటే ఫోన్ నాకు చేయరండి, ఎవరికో చేస్తారు. వాళ్ళకు దోషం చెప్తారు. మనం మా వెడ్డింగ్ యానివర్సరీ 30th వెడ్డింగ్ యానివర్సరీ చేసాము. ఇక్కడ 8,000 పెట్టి బస్సు పెట్టాము. కనుక ఫోన్ చేస్తే మాకు చేయొచ్చండి, కదా తప్పేం లేదు. నేను పాస్టర్ అమ్మ, మన చర్చ్ వాళ్ళ కంటే వేరే వాళ్ళు ఎక్కువ ఫోన్లు అటెండ్ చేస్తాం మేడం మేము. మీకు ఆ సంగతి తెలియదు కనుక మీరు ఒకవేళ గౌరవంతో మర్యాదతో పాస్టర్కి డిస్టర్బెన్స్ అని మాకు ఫోన్ చేయకపోవచ్చు, దట్ ఈస్ గుడ్. కానీ చేయొద్దు అట్లా. మీరు చేయండి, మాకు చేయండి, నాకు కానీ పాస్టర్ మాకు చేయండి. చేస్తే ఏం చెప్పారంటే ఈ చర్చిలో ఒక క్యాండిడేటు అది థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ అని చెప్పారంట. ఆడ వారాల్లో థ్యాంక్స్ గివ్ అంటే ఆ పిచ్చిమోహానికి కూడా తెలియదు పెద్ద, కానీ నోటికి థ్యాంక్స్ గివ్ అనేసి, ఓహో థ్యాంక్స్ గివ్ మీటింగ్ అంటే ఆ పాస్టర్ లేదు. పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతా రాలేకపోయారండి. ఎంత మంచి భోజనం చేయించాం, ఎంత మంచిగా జరిగింది. వీలైతే నెక్స్ట్ వీడియో చేసి ఆలోచించండి. మీరు చాలాసార్లు పాస్టర్కి కానీ దేవసేవకులకు కానీ తీసుకొని రావడం, మీరు అడ్డమైతే ఇట్నే అవుతుంది, పేతురులాగానే అవుతుంది. మీకు తెలుసా తెలియదా? తెలియకపోతే వదిలేం. కానీ మీరు ఏదో చెప్పేస్తే తప్పది. ఈ చర్చ్ దశంభాగం తీసుకోదు. మిమ్మల్ని ఈ చర్చిలో ఎవరినైనా అడిగితే వాళ్ళు దశంభాగం నుంచి మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే నా దగ్గర తీసుకొని రండి. దశంభాగం లేదు బైబిల్లో, కొత్తలో ప్రథమ భాగం ఇస్తాం ఈ చర్చ్. సో కనుక 100కు 10 రూపాయలు తీసుకునే చర్చ్ కాదు ఇది కదా.
అస్సలు తీసుకోదు, అది వద్దే వద్దు. ఎందుకంటే అది శాపం కనుక, అది యూదులు ఇచ్చేవాళ్ళు కనుక. నో ఆ ప్రాక్టీస్ చేస్తాం. మీకు తెలిస్తే చెప్పండి. చాలామంది చర్చిలో ఏదైనా బోధ ఉంటే బయట వాళ్ళు అడిగితే సగం చెప్పి పారేస్తున్నారు. ఇలాగనే పేతురులాగా. తప్పండి. వాళ్ళకు ఒక మంచి ఆపర్చునిటీ పోగొట్టిన వాళ్ళు అవుతారు. యేసుతో ఆ ట్యాక్స్ కలెక్టర్స్ మాట్లాడితే యేసు ఏం మాట్లాడేవాడు, ఏం చెప్పేవాడు, వాళ్ళ రక్షణలోకి వచ్చి ఈ పేతురు వాళ్ళను రాకుండా చేశాడు కనుక, నువ్వు ఇప్పుడు వెళ్ళు, సముద్రం దగ్గరికి వెళ్ళు, అక్కడ ఏం తీసుకో, మళ్ళీ ఆ యొక్క జాలు తీసుకో, కూర్చో, అక్కడ కూర్చో, చాలాసేపు కూర్చుంటే ఏమవుతుంది, చేప రాదు. చేప దా అంటే వస్తుందా, రాదు. కూర్చో, అక్కడ కొంతసేపు కూర్చొని దేవుడు అట్లా పనిష్మెంట్ లాగేసి ఏం చేశాడు, అక్కడ పోతే ఆ యొక్క గాలం పట్టుకొని కూర్చొని ఉంటాడు కనుక. కూర్చొని ఉండి మరి పోంగనే చేప పట్టింటుందా, ఏం పట్టిండకపోవచ్చు అండి, మనకు తెలియదు సంభవం. కానీ మనం అనుకుందాం, మనం ఎగ్జాగరేట్ చేయడం కాదు. కానీ మనం కూడా బస్ స్టాండ్కి పోగానే బస్సు వస్తుందా, రాదండి. నేను పోతే ఆ రోజు బస్సు స్ట్రైక్ ఉంటుంది. నా కర్మ అట్లుంటుంది చాలాసార్లు. నేను పోయిన రోజు ఎన్నో, నేను ఇజ్రాయెల్ దేశం పోదామంటే ప్లేన్లు బంద్ అయిపోయినాయి, మొత్తం బంద్ అయిపోయినాయి. కొంచెం స్పెషల్ క్యాండిడేట్ కానీ ఎన్నోసార్లు అవుతూ ఉంటాయి. కానీ ఏం బాధపడినాను నేను, దేవా నాకు నువ్వు చూసుకుంటావులే అని వదిలేస్తాను నేను. ఆలోచించండి, పేతురు వెళ్తే ఫస్ట్ చేప ఏం పడకపోయాడు. దేవుడు చెప్తాడు నువ్వు అక్కడే ఉండాలి, కట్టాలని చెప్పినప్పుడు చాలాసేపు ఆ యొక్క పట్టుకొని ఆ చేపను తీసుకొచ్చి దాన్ని కోస్తే షెకేలు దొరికింది. 1/2 షెకేలు యేసుప్రభుకి, 1/2 షెకేలు పీటర్కి, ఇద్దరికి సగము 1/2 షెకేలు పన్ను కట్టేశారండి. సో బైబిల్లో ఈ మాటలు ముగిచ్చేస్తే ఈ యొక్క పేతురు ఏమయ్యాడు, బైబిల్ స్పష్టంగా చెప్తుందండి. ఆ మాటలు చూసి మనం ముగిద్దాం. చూడండి, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి. ఇలాంటి పేతురు దేవుడి మాటకు చక్కగా లోబడి, దేవుడి మాటకు విధేయత చూపించి దేవుడిని వెంబడించిన ఇతను యేసుప్రభు మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత యేసుప్రభు యొక్క శిష్యులు మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పెంతెకోస్తు అనే పండుగ దినం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పెంతెకోస్తు అంటే 50వ దినం పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూర్చున్నారు. ఆ యొక్క కూర్చుండి అప్పుడు వేగంగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిండెను. ఇల్లంతా నిండిపోయింది. అగ్నిజ్వాలలు 4 విభాగంలో మనకు కనపడ్డాయి. ఆ తర్వాత ఒక్కొక్కరి మీద వాలినప్పుడు వాళ్ళు దేవుడు పరిశుద్ధాత్మ శక్తి వాక్శక్తి అనుగ్రహించినప్పుడు అన్య భాషలు మాట్లాడసాగిరి. ఇది పెంతెకోస్తు అనుభవం. సంఘములో ఒక గొప్ప దేవుడి యొక్క మరి రెవల్యూషన్. ఇది పాత నిబంధనలో యోవేలు గ్రంథం యొక్క నెరవేర్పు. అంత్య దినములో నా ఆత్మను మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, మీ పని వాళ్ళ మీద, పనికత్తెల మీద నేను కుమ్మరిస్తాను, వారు ప్రవచిస్తారు, మీరు దర్శనాలు చూస్తారని పాత నిబంధనలో ఒక ప్రవచనము నెరవేర్పు అంతే. కనుక ఎవరు నెరవేరుస్తారు, దేవుడు చెప్పి ఆయన నెరవేరుస్తాడు కదా. ఎలక్షన్స్కి ముందు కంప్లీట్ ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అన్నాడు. ఎవరు, పెద్దరెడ్డి ఇచ్చాడా లేదా, వాగ్దానం చేశాడా లేదా, చేశాడండి. కనుక అలాగున్నే ఒక మనిషే నిలబెట్టుకుంటే మాట తన శక్తి, దేవాతి దేవుడు కనుక నేను అంత్య దినాల్లో నా ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. కానీ అది చేసి ఆ అనుభవంలో అప్పుడు వాళ్ళు భాషలు మాట్లాడుతుంటే ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ ఏమన్నారు తెలుసా, వీళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు, వెర్రి పట్టింది వీళ్ళకు ఇక అని వాళ్ళని వ్యతిరేకిస్తూ ఇదేంటని చివరిగా అక్కడ ఉన్న ఆ గుంపును చూస్తున్న వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు కొత్త మద్యముతో మత్తులయ్యారు. అంటే పొద్దున్నే ఏం చేశారు, వేసేసారండి. పొద్దున్నే వేసేవాళ్ళు ఉన్నారండి. కనుక చాలాసార్లు మేము కూడా అప్పుడప్పుడు ఈ ఊబర్ ఆ యొక్క ఓలా ఆటో బుక్ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వస్తే తెలుస్తుందండి, వాళ్ళు పొద్దున్నే కనుక ఊబర్లో వేసింటారు. నేనైతే ఆగి వాడి మీద డీప్గా కంప్లైంట్ పెడతాను నేను ఊబర్లో. కానీ మొత్తం దాంట్లో ఇంటర్ఫేస్లోకి వెళ్తే లోపల అన్నీ వస్తాయి, రాసి పెడితే. ఎందుకంటే పొద్దున తాగడం ఏంటండి, అంటే రాత్రి తాగాలా అంటే డ్రైవింగ్లో తప్పు కదండి అసలు సో చాలాసార్లు తాగే వాళ్ళని బట్టి బాధ కలుగుతుందండి. సరే, మనిషికి అది చాలా అసహ్యంగా అనిపిస్తుంది. సో ఈ యొక్క పేతుర్ని ఆ యొక్క యేసుప్రభు ఆదిమ అపోస్తులను శిష్యులను ఏమన్నారు తెలుసా, వీళ్ళు తాగారు అని చెప్పారండి. ఆ మాటకు దన్నమని ఆ యొక్క పేతురు రియాక్ట్ అయ్యాడు. మేము తాగలేదు బాబు, మేము నువ్వు అనుకుంటున్నామని చెప్పి లేచి నిలబడి, చూడండి ఆ యొక్క అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో
14 అయితే పేతురు ఆ 11 కూడా లేచి బిగ్గరగా వారి యూదా మనుషులారా, యెరూషలేము కావడం సమస్యలారా, మీరు ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాట వినండి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు. ప్రొద్దుబొడిచి జామైనా కాలేదే అప్పుడే తాగుతారు ఎవడైనా? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇది. మీరు అర్థం చేసుకోండి. మాకెవ్వరికి చదువే రాదు. చదువు రాని వాళ్ళం మేము వేరే భాషతో మాట్లాడతాం. మీరు అర్థం చేసుకోండి. నేను పేతురు, కొంతమంది వాళ్ళు పామరులే పాపం పేతురు వాళ్ళు. మేము ఎట్లా మాట్లాడుతున్నామంటే ఇది దేవుడి యొక్క ప్రవచనం అని చెప్పి నిలబడి మాట్లాడుతూ అలాగును సుదీర్ఘ ప్రసంగం చేశాడండి. చేసిన తర్వాత అనేకులు విని వారి హృదయాల్లో నొచ్చుకొని, అయ్యా పేతురు, మేము రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే మీరు మారు మనసు పొంది పాపక్షమాపై బాప్తిసం తీసుకోమన్నాడు. అనేకులు వచ్చి ఆ రోజు బాప్తిసం తీసుకున్నారండి. ఎంతమంది తీసుకున్నారు? ఈ యొక్క 2వ అధ్యాయంలో చూడండి 41లో. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. గట్టిగా చప్పట్లు కొడదామా అండి? బైబిల్ చెప్తుంది. పేతురు నిలబడి ప్రకటిస్తే ఆ రోజు ఎంతమంది? 3,000. సో ఇక్కడ వాక్యం మనం చూస్తే ఈ రోజు నేను చెప్తున్న వాక్యం అంతట్లో ఒకటి ఉందండి. అది ఏమిటంటే పేతురు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారు. ఏ స్థితికి వెళ్ళిపోయాడండి? కొంచెం ముందుకు రండి, అపోస్తల కార్యంలో 9వ అధ్యాయంలోకి రండి. 9వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం చెప్తుంది. 9వ అధ్యాయము 36లో, మరియు ఒప్పేలో తబితా అనే ఒక శిష్యురాలు ఉండెను, ఆమె భాషాంతరానికి దొరక అని. అపోస్తల కార్యం 9వ అధ్యాయంలో ఆమె సేవ చేస్తూ కాయలాపడి చచ్చిపోతే ఆ యొక్క దగ్గరలో ఉన్న లుద్దలో ఉన్న ఆ యొక్క పేతురుని పిలిస్తే ఆయన యొప్పేకు వచ్చి అతనేం చేశాడు? పైన మేడగదిలోకి వెళ్ళాడు. 40వ వచనంలో పేతురు అందరినీ వెలుపలి మోకాళ్ళని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగానే ఆమె కన్నులు తెరిచి పేతుని చూచి లేచి కూర్చుండాను. చచ్చిన తబితాను దొరకాను బతికించాడని ప్రార్థన చేసి. సో ఈ 2 మాటలు ఏం చెప్తానంటే, ఆయన ప్రసంగిస్తే 3,000 మంది, ప్రార్థిస్తే చచ్చిపోయిన ఒక ఆమె లేచింది. సో ఇలాంటి స్థితికి ఆయన ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు? ఈ మాటలు తెలుసుకొని మనం క్లోజ్ చేసేద్దాం. ఈరోజు భూమి మీద ప్రతి దానికి కూడా ప్రారంభం ఉంటుందండి. మన జననము ఈ యొక్క భూమి మీద జీవితానికి ప్రారంభము. మన జననం, మన జన్మ, మన డేట్ ఆఫ్ బర్త్ ఏదో ఉందో అది దేనికి ప్రారంభమో? ఈ భూమి మీద జీవితానికి ప్రారంభము. పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపిస్తారు. స్కూల్కి ఎందుకు? తెలివికి ప్రారంభము. కనుక చాలామంది మాట్లాడే తెలుతకన్నా చదువుకోవాలి ఊరుకో ఎందుకంటారు అంటే వాళ్ళు ప్రారంభించలేదు. స్కూల్కి కాలేజీలోకి వెళ్తే అది తెలివికి ప్రారంభము. అది ఒక అమ్మాయిని అబ్బాయిని పరిశుద్ధ వివాహాలు జతపరిస్తే అది దేనికి ప్రారంభము? కుటుంబానికి ప్రారంభము. సో ఈరోజు భూమి మీద ప్రారంభాలు ఉన్నాయండి. ప్రతిదానికి ప్రారంభం ఉంది. కనుక దేవుడు ఈరోజు చెప్తున్నాడు మన జీవితాలలో ఆ ప్రారంభాన్ని పెట్టి. ఇక్కడ పేతురు అంత గొప్ప కావటానికి బైబిల్ చెప్తుంది ఈరోజు గొప్ప విజయాలకు విధేయత ప్రారంభము. మన లైఫ్లో నీ జీవితాల్లో గొప్ప విజయాలు పొందుకోవాలంటే ఏం కావాలి? విధేయత కావాలి. అతడు ఒక నిరాశ దినమున, నిస్పృహ దినమున, ఓడిపోయిన దినమున, దిక్కుమాలిన దినమున, ఆశ నిరాశల మధ్యలో అల్లాడుతూ ఆ సముద్రంలో చేపలు లేక రాత్రి అంతా ప్రయాసపడి ఎంత డెస్పాండెన్స్, ఎంత డిస్కరేజ్లో ఉన్నప్పుడు కూడా స్టిల్ ఒక రబ్బీబా అనుకున్నాడు. ఆయనకు అప్పుడు యేసుప్రభు దేవుడు ఉంది, బట్ ఆయన మాటకు విధేయత చూపించాడు. అక్కడి నుంచి ఆ విధేయత ఒకరోజు పెంతెకోస్తు రోజు ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఆత్మ అతని మీదకి రావడం, అతను లేచి నిలబడి 3,000 మందిని ఆత్మచేత ఇంకా నింపబడిన వాడై, ఎక్కడైనా శవం ఉంటే పేతురుని పిలిస్తే వెళ్ళి ప్రార్థన చేసి ఎంతకెళ్ళిపోయాడు. బైబిల్ చెప్తుంది విజయానికి విధేయత ప్రారంభము. మన లైఫ్లో ప్రారంభాలు ఉండాలి. ప్రతిదానికి ప్రారంభం ఉంటుంది. కనుక దేవుడి యొక్క సన్నిధిలో ఈ బైబిల్లో ఒక భయంకరమైనది విధేయతకు, మరి ఆ యొక్క విజయానికి విధేయత ప్రారంభమైతే ఈ బైబిల్లో ఒక ఆయనది అదేముందో చూపించాలని నేను ఒక్కసారి తీయండి బైబిల్. ఒక 2-3 నిమిషాల్లో మనం ముగిచ్చేద్దాం. దేవుని యొక్క వాక్యంలో అపోస్తుల కార్యంలో చూడండి. అపోస్తుల కార్యములో 2వ అధ్యాయంలోనే, మొదటి అధ్యాయంలోనే ఒక విచారకరమైనది. అది చూస్తే మనకు ఇంకొకటి కూడా తెలుస్తుంది. మనం వెంటనే
ఈ యొక్క వాక్యాన్ని ముగించి ప్రార్థన చేసుకో. 1 అధ్యాయం 15 వచనం చూడండి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లా, సహోదరులారా, యేసును పట్టుకున్న వారికి త్రోవ చూపిన యూదాను గురించి పరిశుద్ధాత్మ ద్వారా పూర్వం పలికిన లేఖను నెరవేర్చి ఉండెను. అతడు మనలో ఒకటిగా ఎంచబడిన వాడు ఈ పరీక్షలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహం వలన సంపాదించిన రూకలు వచ్చి ఆ యొక్క రూకల నుంచి ఒక పొలం కొన్నారు. అతడు తలకిందులుగా పడి నడిమికి బద్దలైందన్న అతని పేగులన్నింటినీ బయటికి వచ్చాను. ఈ సంగతి యెరూషలేములో కాపురమని తెలుసు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు యొక్క 12 మంది శిష్యుల్లో నేను ఇంతసేపు పేతురు గురించి చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి గురించి రాశాడో? యూదా గురించి. యూదా పేతురు లేచి ప్రకటిస్తే 3000 మంది రక్షణ పొందారు. పేతురు వెళ్ళి యొప్పేలో మేడగదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే చచ్చి, ఇదే ఇస్కరియోతు యూదా పేగులు పడి చనిపోవడం ఏంటి? ఆయన 12 మంది శిష్యుల్లో ఈ ఇస్కరియోతు యూదా యొక్క బ్రతుకు ఇంత శాపంగా ఎండైపోవడం ఏంటి? బైబిల్ రాసి పెట్టడం ఏంటి? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, ప్రతిదానికి ప్రారంభం. వీడి మరణానికి, వీడి శాపానికి, వీడి పేగులు బయటపడి ఉరి పెట్టుకొని చచ్చిపోయి వాడి యొక్క భూమి ఏదైతే వాడిని పాతిపెట్టిన భూమి రక్త భూమి అని 30 వెండి నాణాలతో దాన్ని కొనేసి శాపగ్రస్తమైంది. దాని మీద అడుగు పెడితే కూడా శాపమని యూదులు పక్కకు పెట్టేశారు ఆ భూమిని. ఎంత భయంకరం! ఎందుకంటే ఇద్దరికి ఉంది. పేతురు అయితే విధేయతతో ఆయన గొప్ప ప్రారంభం చేసి గొప్ప విజయం కలిగితే వీడి సంగతి రాయబడింది. చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం 2 చోట్ల ఉంటుంది. ఒక్కటి మాత్రం చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఈ యొక్క అపొస్తలుల కార్యం నుంచి వెనక్కి రండి. 12వ అధ్యాయంలో ఇతని గురించి స్పష్టమైన మాట రాయబడింది. అదేమిటో చూడండి. కాబట్టి యేసు తాను మృతుల్లో లేచిన లాజరున్న ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ ఇంటిలో ఉపచారం చేశారు. 2వ వచనం, మారుతో ఉపచారం చేసింది, లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వాళ్ళు ఒకడు. అప్పుడు మరియ మిక్కిలిలో గల అచ్చజటామాన్ అవతరణ ఎత్తుకు తీసుకొని వచ్చి యేసు పాదాలు పూసి తన తల వెంట్రుకలతో, జాన్ ద గాస్పల్ 12th చాప్టర్, యోహాను 12, తల ఆయన పాదాలు. యేసు ప్రభు ఎవరు పిలిచారు? ఈ మరియ మార్త లాజరు వాళ్ళు భోజనానికి పిలిచారు. భోజనానికి పిలిస్తే కదండి ఏం చేశాడు? యేసు ప్రభు అక్కడికి వెళ్ళాడు. యేసు ప్రభు అక్కడికి వెళ్ళాక ఏం చేశారు? వాళ్ళు భోజనం చేస్తూ ఉంటారు. సడన్గా ఇదిగో మరియ ఆయన పాదాల మీద పోసి తన జుట్టుతో తుడుస్తూ ఉంది. మేము కూడా చాలాసార్లు భోజనం, చాలామంది ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళాక కదా భోజనం పెడతారు, అంతేకాని ఎవరైనా వచ్చి నా కాళ్ళు తుడుస్తారండి జుట్టుతోటి? మళ్ళీ నేను ఒక క్యాండిడేట్ తయారవుతాను కదా, తుడుస్తారు అట్లా ఎక్కడన్నా? ఏమీ లేదండి. ఎందుకంటే ఈరోజు అలాగున మనిషిని దేవుడని ఎవరిని ఆరాధించకూడదు, అలాగూ చేయకూడదు. అది చేయం మనం క్రైస్తవులు. కానీ యేసు దైవమని వాళ్ళకి తెలుసు. తమ సహోదరుడు చచ్చిపోతే 4 రోజుల తర్వాత బయటికి పిలిచాడు. ఇట్స్ అ గాడ్, ఆయన వర్షిప్ చేయొచ్చు, ఆయన గాడ్, ఆయనను మనకు వెనరేట్ చేయొచ్చు అని ఆమె అత్తరు పూస్తూ ఉంటుంటే కదండి, అది యేసు ప్రభుకు ధన్యత. మరి మాది, మేము ఒక్కోసారి ఇంటికి వెళ్తాము, కూర్చుంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఒక నీళ్ళు కూడా ఇవ్వరు. మేము అడగాలి కాస్త నీళ్ళు ఇవ్వండి అని. అందు గురించి నేను బాటిల్ తీసుకుంటాను. అయ్యో పాస్టర్ నీళ్ళు తాగుతున్నా, నీ మొహం అనుకుంటాను నేను. అంటే మన గోలే మనకి కనుక చాలాసార్లు అండి. ఆతిథ్యం అంటే యేసు ఒక బిడ్డల పరాకాష్ట. ఇంటికి వచ్చి భోజనం చేసినాక ఆయనను అభిషేకిస్తూ ఉంది ఆమె. అలాంటి అభిషేకము ఆ అత్తరు అది పగలగొట్టినప్పుడు ఇల్లంతా వాసన వచ్చేసినప్పుడు అప్పుడు అక్కడ శిష్యుల యొక్క మాట ఏంటో మనం చూద్దాం. చూడండి, ఆయన పాదాలు తుడుస్తుంటే అత్తరు వాసనతో నిండిపోతే 4వ వచనం, ఆయన శిష్యుల్లో ఒకడనగా ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా ఈ అత్తరెందుకు 300 దెనారులకు అమ్మి బీదలకి ఇయ్యలేదనెను. వీడేమన్నాడు? ఎంత అత్తరు అమ్మితే ఎంత వస్తుందంటే అండి వాడికి ఎంత రాసింది అక్కడ? 300 దెనారాలు. వీడికి మార్కెట్ తెలుసు, వీడికి సుల్తాన్ బజార్ తెలుసు, వీడికి హ్యాబిట్స్ తెలుసు, అన్ని మార్కెట్లు తెలుసు అండి వీడికి. ఎంతకు ఏమి డబ్బు వస్తుందని కదా వాడు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇది 300 దెనారాలు, ఇది ఈయనకు పోయడం ఎందుకు, యేసుకి అది పేదలకు ఇస్తే బాగుంటుంది కదా అని చెప్పి అన్నప్పుడు వాడు బయటికి ఒకటి లోపలికి ఒకటి మాట్లాడుతున్నాడు. బైబిల్ చెప్తుంది వాడి గురించి. చూడండి, అన్నప్పుడు 6వ వచనం, వాడు ఇలాగ చెప్పింది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ అయి ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉన్నందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను కనుక అలాగ చెప్పాను. అంటే 300 దెనారాలు పడితే ఏం చేయొచ్చు? కనీసం 30 నొక్కేయచ్చు. అని నేను నేర్పిస్తున్నాను అనుకోవద్దు, మళ్ళీ నా కర్మ, మళ్ళీ పాస్టరే చెప్పాడు 300కు 30 నొక్కేయాలని.
దేవా నాయన ఆ పని చేయొద్దు. కనుక వాడు ఎక్కువ నొక్కేయడానికి ఛాన్స్ ఉంటుంది. కనుక 300 అబ్బా 300 దీంట్లో పడి ఉంటే నేను లేపచ్చాను. వాడు దొంగ కనుక నేనేం చెప్తున్నానంటే ఈరోజు పేతురు ఆ యొక్క విజయానికి విధేయత ప్రారంభమైతే నాశనానికి మోసము ప్రారంభమండి. నాశనం గుర్తుపెట్టుకొని చాలామంది తమ్మును తాము మోసం చేసుకుంటుంటారు. వాడు పేగులు బయటపడి ఉరిబెట్టుకొని యేసుతో నడిచి, యేసుతో అద్భుతాలు చేసి, యేసుతో అభిషేకింపడి, యేసుతో ఆయన గొప్ప స్థితికి వెళ్ళినవాడు పేగులు పడి బయటకు వచ్చి చచ్చిపోయాడంటే ఎంత భయంకరం. కానీ జీసస్ ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు, నాశనానికి మోసము ప్రారంభము, నీ బ్రతుకుల వినాశనాన్ని. సో మోసముతో వాడు ఏం చేశాడు, ప్రారంభించి ఆ మోసంలో ఉండి ఒకరోజు చచ్చిపోయాడు. కనుక ఈ బైబిల్ ఈరోజు మనకి ఎందుకు చెప్తుందంటే, నేను ఈ విషయాన్ని ఎందుకు తీసుకున్నానంటే, ఈరోజు మీ జీవితాలలో ప్రారంభించే వాటిల్లో దేన్ని మీరు ప్రారంభిస్తారో దాని అంతం ఒకరోజు మీరు చూస్తారు. ముఖ్యంగా ఈ సమయంలో నేను ఒక ఇలస్ట్రేషన్ చూపిస్తాను, ఒక ఆయన గురించి చెప్తాను. అతని పేరు మరి ఈ యొక్క సమయంలో మరి ఆయన గురించి, అతని పేరు ఆర్యన్ మిశ్రా అనుకుంటే. ఒకసారి స్క్రీన్, ఒక మహారాష్ట్రలో పూణేలో ఒక ఫ్యామిలీ ఉందండి. ఆ ఫ్యామిలీలో ఒక సిస్టరు, 2 బ్రదర్స్. వాళ్ళ నాన్న రిక్షా నడుపుకుంటాడు. రిక్షా నడుపుకుంటూ ఏం చేశాడంటే, ఆయన తన పిల్లల్ని చదివించలేక ఆ ఇంట్లో ఒక అబ్బాయి చదువు మానేశాడు. వాళ్ళ సిస్టర్కి పెళ్లి చేసేసారు. ఇంకా ఒక పిల్లోడున్నాడు. ఆ పిల్లోడు ఏం చేశాడంటే చదువుతున్నాడు. వాళ్ళ నాన్న కష్టమే. ఆ తర్వాత ఆ డబ్బులు ఇవ్వటానికి వాళ్ళ దగ్గర లేవు. ఆ తర్వాత ఏం చేయాలంటే అలాగున్నప్పుడు కొన్ని రోజులకు అతడు మహారాష్ట్రలో పూణేలో చదువుకున్న తర్వాత మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిపోయాడు. అక్కడ కోచింగ్ తీసుకున్న తర్వాత అతని గురించి ఒక్కసారి షాక్ వైరల్గా వచ్చింది. ఎందుకంటే AIR ఆల్ ఇండియా ర్యాంకులో 316 అండి, 316. ఆ యొక్క బొమ్మ ఉంటే చూడండి, అది చూస్తే నా ఫోన్ ఎక్కడుందో. మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క అబ్బాయి మరి అతని జీవితంలో ఏమి సాధించాడు, ఎంత సాధించాడు అనేది ఒకవేళ ఈరోజు చూస్తే ఇతని యొక్క బ్రతుకులో మరి ఆలోచించండి. ఇతని పేరు అన్సార్ షేక్ అండి. అన్సార్ షేక్ ఒక ముస్లిం అబ్బాయి. వాళ్ళ నాన్న ఉట్టి ఆటో డ్రైవర్ అండి. ఇండియాలో యంగెస్ట్ IAS కొట్టిన అతను ఇతనే. 21 years కొట్టాడండి. వాళ్ళ యొక్క తమ్ముడే అనుకుంటా ఉండొచ్చు, డబ్బులు లేక చదువు మానిపించేసేసారండి ఆటో నడుపుకుని ఆయన. సో ఈ అన్సార్ షేక్ ఈరోజు ఎక్కడున్నాడంటే ఆ యొక్క రాంచీలో ఉన్నట్టు. రాంచీలో ఇక్కడ వెస్ట్ బెంగాల్లో అతన్ని అపాయింట్ చేశారు, IAS ఆఫీసర్గా ఉన్నాడు. అతని యొక్క తండ్రి అలాంటి వాడైతే మరి నెక్స్ట్ ఫోటోలు అయితే ఈ యొక్క IAS ఆఫీసరు కావటానికి కారణం ఎట్లా ఉందండి. ఈరోజు నేను ఎందుకు ఈ ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నానంటే, చాలామంది బ్రతుకుల్లో ఒక ఉన్నత స్థితిని అయితే చూస్తున్నారు, కానీ దానికి ప్రారంభము శ్రద్ధ అండి. మా నాన్న ఆటో డ్రైవర్ అయినా చదువు మీద శ్రద్ధ, మేము పేదవాళ్ళమైనా చదువు మీద శ్రద్ధ, మాకెవ్వరు సహాయం చేయకపోయినా చదువు మీద శ్రద్ధ, నాకు ఫ్యూచర్లో సీట్ వస్తారా కాదు, చదువు మీద శ్రద్ధ పెట్టి ఈరోజు యంగెస్ట్ మరి ఆ యొక్క IAS ఆఫీసర్ అయ్యాడంటే ఆలోచించండి అండి. ఈ యొక్క ప్రాబ్లము మరి బైబిల్ తీసుకొని మనం ఎందుకు చూస్తున్నాం ఎగ్జాంపుల్ అంటే, ఈ యొక్క అన్సార్ షేక్ అనే అతను, ఇతడి యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా పేదరికం అండి. వాళ్ళల్లో ఎవరైనా డిగ్రీ పాస్ అయ్యి ఒక గవర్నమెంట్ గ్రూప్ 1 లేదా గ్రూప్ 3 గ్రూప్ 4 కొడితేనే ఎక్కువ. కానీ ఏంటండి, ఇండియాలో IAS ఆఫీసర్ అయ్యాడు. సో బైబిల్ బహు స్పష్టంగా చెప్తుంది, ఈ లోకాల్లో ప్రారంభాలు ఉంటాయి. ఆ ప్రారంభాలలో మనిషికి దేవుడు చెప్తున్నాడు, నీ బ్రతుకులో పేతుని తీసుకుంటే విధేయత చూపిస్తే ఆ యొక్క ప్రారంభం విధేయతగా ఉంటుంది విజయాలకి. నువ్వు నాశనం అవ్వాలంటే మోసము ప్రారంభం ఉంటుంది. స్టార్టింగే నువ్వు తెలుసుకోవాలి. కనుక ఇంకా ఈయన వదిలిపెట్టండి IAS ఆఫీసర్ది. నేను ఒకటి చెప్తున్నాను, యేసు ప్రభు సిలువకి వెళ్ళినప్పుడు ఆ పాత్రను తీసుకొని, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు, అయినా నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చు. యేసు ప్రభు గురించి చూడండి, ఆ యొక్క హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు నువ్వు ఏదైనా సరే నీ ప్రారంభమే నిన్ను డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకో, చాలామందికి ప్రారంభంలో ఏది ఉండదో దాన్ని అంతమంలో ఎతుకుతున్నారండి. అది పాసిబుల్ కాదు, అస్సలు పాసిబుల్ కాదండి, అస్సలు పాసిబుల్ కాదు.
కనుక దేవుని యొక్క వాక్యము హెబ్రీ పత్రికలో దేవుని యొక్క వాక్యం 5వ అధ్యాయంలో ఇలాగ 7వ శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతో కన్నీళ్లతోనూ తన్ను పరం నుండి మరణం నుండి నడిపించగలగానికి ప్రార్థనలు యాచలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్న ఆయన ఆయన కుమారుడండి తాను పొందిన శ్రమలో విధేయత నేర్చుకున్నాను. అంటే ఒక విధేయత అనేది యేసు ప్రభు ప్రారంభం నుంచి తండ్రికి విధేయత చూపిస్తుండి చివరికి సిలువలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆ పాత్రలోకి తీసుకొని విధేయత చూపించి ఆయన ఈరోజు ప్రపంచ దేశాలకు రాజుగా, దేవుడిగా, సృష్టికర్త అయిన విమోచకుడుగా ఆ స్థితికి వెళ్ళాడంటే ప్రారంభం అండి. మన లైఫ్లో ఏమి ప్రారంభిస్తున్నాము ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకోండి. ఈరోజు ఒక గొప్ప విజయం వెనుక ప్రారంభం విధేయత ఉంటుంది. ఒక గొప్ప నాశనం వెనుక ప్రారంభం మోసం. బైబిల్ అంత తేటగా రాసి ఉంచాడు. పేతురు చేపలు పట్టినప్పుడు ఫస్ట్ యేసుప్రభువు మాట్లాడాడు. ఆ రోజు నుంచి విధేయత చూపిస్తున్నాడు పేతురు. కనుక ఒకరోజు ఆ స్థితికి వెళ్ళాడు. ఇస్కరియోతు యూదా వాడు ఫస్ట్ నుంచి దొంగతనం చేస్తున్నాడు. ప్రారంభం వాడిది మోసం. కనుక దేవుడు నీ లైఫ్లో నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో దానికి కొన్ని ప్రారంభాలు ఉంటాయి. చాలామంది నాకు ప్రార్థన రాదంటారు. నీ యొక్క ప్రార్థన నువ్వు ప్రారంభమో లేదు, కానీ ఎన్ని రోజులకు కూడా రాదండి, ఎన్ని రోజులకు కూడా రాదు. ఆలోచించండి. ఈరోజు మన జీవితాలలో దేవుడితో సహవాసం, దేవుడితో సన్నిధి ప్రారంభం ఏంటి? ఈ లోకంలో అనేకులను వదిలిపెట్టడము. నీ యొక్క గొప్ప ధనానికి, ఆశీర్వాదానికి ప్రారంభం ఏంటి? నువ్వు ప్రభువుకి అర్పణలు ఇవ్వడము. నీ జీవితంలో గొప్ప దేవుని వాక్య జ్ఞానము, ప్రత్యక్షతలు రావడానికి ఏంటి? నువ్వు ప్రారంభమో. నేను బాప్తిజం తీసుకున్నాక 39 years బ్యాక్ బైబిల్ 35 daysలో చదివానండి. మార్నింగ్ నాకు ఇప్పుడు తెలియదు, నా అప్పుడు చదివాను కానీ ప్రారంభము. కానీ ఇప్పటికీ బైబిల్లో ఏదైనా ఒక మర్మం ఉందంటే నేను అప్పుడు ప్రారంభించిందండి. ఈరోజు ఒక్కసారి కూర్చుంటే యెషయా గ్రంథం మొత్తం చదివేవాడిని. ఒకసారి 66 chapters చదివి పారేసేవాడిని. సో అలాంటి ప్రారంభము నాకు ఉందని నేను ఇప్పుడు గొప్పగా చెప్పుకోవట్లేదు, కానీ ఇప్పుడు నాకు తెలుస్తుంది అదేమిటంటే మన లైఫ్లో ప్రారంభంలో ఉంది. కనుక అది మిస్టేక్ ఎక్కడుంది? ఆరంభాల్లో. అందరం తల వంచుదాము, కళ్ళు మూసుకుందాము. దేవుని యొక్క వాక్యము చెప్తుంది, నీ నిరాశలో, నీ నిస్పృహలో, నీ ఓటమిలో, నీ అపజయములో, నీ దుఃఖములో, నీ కన్నీరులో, నీ వ్యధలో, నీ యొక్క జీవితంలో అదే ప్రారంభమేమో. టు బిలీవ్ ఇన్ గాడ్, టు షో ఒబీడియన్స్ టు గాడ్, టు లీవ్ మెనీ థింగ్స్ బిహైండ్ యూ. నీ లైఫ్లో గుర్తుపెట్టుకో, ఫస్ట్ నుంచి వచ్చిందే, ప్రారంభం నుంచి వచ్చింది, అది మనల్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. జాగ్రత్త. ఈరోజు నీ జీవితంలో బైబిల్ చెప్తున్నట్టుగా విజయానికి విధేయత ప్రారంభము. అందు గురించి ఈరోజు చెప్తున్నాను. జన్మ జీవితానికి ప్రారంభము. ఆ యొక్క స్కూల్కి, కాలేజీకి వెళ్ళడము తెలివికి ప్రారంభము. భార్య భర్త, ఆ యొక్క స్త్రీ పురుషుడి పెళ్ళి అది కుటుంబానికి ప్రారంభము. ఇలాగున భూమి మీద అనేక ప్రారంభాలు అవుతూ ఉంటే దేవుడు ఒకటి చెప్తున్నాడు. ఆ యొక్క పరిశుద్ధ గ్రంథములో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. కనుక నేను ప్రభువా జ్ఞానము కావాలంటే నీవు ఆ యొక్క దేవుడి యందు మూలము భయభక్తులు కలిగి ఉండటమే. 111వ కీర్తనలో 10వ వచనంలో స్పష్టంగా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు తెలివికి మూలము అంటే ప్రారంభము అని చెప్తుంది. అలాగున నువ్వు నీ జీవితాలలో ఈ రోజైనా, ఈ సంవత్సరమైనా నువ్వు ప్రారంభించి చూడు. అది నీకు ఒకరోజు ఎంత గొప్ప మేలుని తీసుకొస్తుంది. మనందరి జీవితాలలో ప్రభువా నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నప్పుడు నా లైఫ్లో ప్రభా ఇది జరగలేదు, ఇది కాలేదు అని అనుకోవటానికి లేదు. యేసు ప్రభు కాలంలో యేసు ప్రభువుకి విధేయత చూపినలో అతి గొప్ప వ్యక్తి మరి పేతురే కదా. మరి పేతురు నిలబడి మాట్లాడుతుంటేనే కదా, ప్రకటిస్తుంటేనే కదా ఎంత గొప్ప కార్యాలు జరిగినాయి. కనుక దేవుని యొక్క వాక్యము యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము అని 111వ కీర్తన 10వ వచనంలో యెహోవా యందు భయము జ్ఞానమునకు మూలము అని ఎన్నో ప్రారంభాలు ఉన్నాయి. నేను అన్ని చెప్పలేను, కానీ 2 అపోస్తులను తీసుకొని మేము ముందు పెట్టాను. 2 ప్రభు ప్రేమించాడు, 2 తనతో నడిపించాడు, 2 అధికారం ఇచ్చాడు, 2 దయ్యాలు వెలగొట్టి రోగులను స్వస్థపరిచే ప్రతి విధమైన అధికారాన్ని వారికి ఇచ్చాడు. కానీ ఒకరిలో ప్రారంభము పేతురు విధేయత చూపుతూ ఆయన చచ్చిపోయిన వాళ్ళని లేపుతూ 1000 మందికి బ్లెస్సింగ్ అయిపోయాడు. ఇస్కరియోతు యూదా ప్రారంభము మోసమే. ఆ మోసంలో వెళ్ళి 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 అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. సో నీ జీవితంలో కూడా ఒక్కసారి ఆలోచించి ఈరోజు నీ ప్రారంభాలు ఏమిటి?
ఇది అకాడమిక్ ఇయర్ ప్రారంభము. చదువు మీద శ్రద్ధ వస్తే కొన్ని రోజులకు నువ్వు మంచిగుంటావు. నీ లైఫ్లో ఒకవేళ నువ్వు వివాహం చేసుకుంటే నీ యొక్క భార్యాభర్తల మధ్యలో ఒక మంచి ప్రేమ అనురాగాన్ని మరి ప్రారంభిస్తే అది గొప్పగా అవుతుంది. నీ క్రైస్తవ జీవితంలో ప్రారంభము ప్రార్థన వాక్యమైతే ఒకరోజు గొప్ప విజయాలు చూస్తావు క్రీస్తులో. నీ ఉద్యోగ జీవితంలో ప్రారంభమైతే నమ్మకము నీ దగ్గర, మరి ఆఫీసులో నమ్మకత్వం, నిన్నందరూ నమ్మాలి. అలాగ నా ప్రారంభం నీకు గొప్ప వాటి మీద నియమిస్తారు. బైబిల్ చదువుతున్నావు, నీ ప్రారంభము దేవుని వాక్యం ముందు పెట్టుకొని సయానాగండ్ ఒకరోజు నువ్వు బైబిల్ యొక్క విశిష్టమైన బోధకుడుగా మారిపోతావు. ఆలోచించు. ప్రారంభాలతోటే మనకు ప్రాబ్లం కనుక దేవుడు ఈరోజు ఆయన సమస్తాన్ని కలిగించినప్పుడు ఆది యందు వాక్యం ఉండెను. వాక్యము కనుక ఈ భూమికి సృష్టికి ప్రారంభము యేసుక్రీస్తే కనుక ఆయన నీ బ్రతుకులో నువ్వు ఏది ప్రారంభించలేకపోతున్నావు దాన్ని ఆయన అడిగితే ఆయన తప్పకుండా నీకు కృపనిస్తాడు. కనుక రక్షణకు ప్రారంభం ఏంటి? మారు మనస్సు సిలువల దొంగను రక్షించాడు యేసు ప్రభు. రక్షణకు మారు మనసు ప్రారంభం. చాలా మంది బాప్తిసాలు తీసుకునే రోజు రక్షణ లేదు. చాలా మంది చర్చిలకు వెళ్ళిన రక్షణ లేదు. ఈరోజు చాలా మంది పరిచర్యలు చేస్తున్న రక్షణ లేదు. ఎందుకో తెలుసా? రక్షణకు మారు మనసు ప్రారంభము రిపెంటెన్స్. అనేకులు పొందలేకపోతుండొచ్చు, కానీ ఈరోజు నీ ముందు వాక్యం ఉంది. అకాడమిక్ ఇయర్ ప్రారంభం అవుతుంది, ఫైనాన్షియల్ ఇయర్ ప్రారంభమవుతుంది, ఫ్యామిలీ లైఫ్ ప్రారంభమవుతుంది, కెరియర్ ప్రారంభమవుతుంది. యూనో నీ జీవితంలో ఎక్కడ ప్రారంభించాలో దేవుడికి ఇచ్చుట ప్రారంభించి చూడు. నువ్వు ఒకరోజు ధనవంతుడవైతే దేవుడికి నథింగ్, అనేకులకు ధన సహాయం చేసే బిడ్డగా మారుతావు. ప్రారంభం లేదు కనుకనే ఈరోజు ఆ యొక్క దేవునిలో కృప లేకుండా పోతున్నాం. ప్రార్థన చేసుకుందాము, దేవుని వైపు చూద్దాం. దేవా, ఈరోజు మాకు ఈ వాక్యము నాయన మా హృదయాల్లోకి తీసుకుంటాం. ఆశీర్వదించమని ప్రార్థన. జీవంగల దేవా, మహోన్నతుల ఈరోజు నా తండ్రి ఇంకొకసారి ప్రభా, అకాడమిక్ ఇయర్స్, స్కూల్స్, కాలేజెస్, ఇన్స్టిట్యూషన్స్, యూనివర్సిటీస్ అన్నీ ఇప్పుడు ప్రారంభమవుతాయి నాయన. కనుక ఈ వాక్యాన్ని మేము ముందు పెట్టుకున్నాం ప్రభా. నిజముగా మా బ్రతుకుల్లో నా తండ్రి నాయన విధేయత ప్రారంభంగా ఉంటే మేము గొప్ప విజయాలు నాయన తండ్రి పేతురులాగా చూస్తాం నాయన. అయ్యా, మేము మోసాలతో ప్రారంభిస్తే గొప్ప నాశనంలోకి వెళ్ళిపోతాం. కనుక మా బ్రతుకుల్లో అలాంటి ఒక పూణేలో, మహారాష్ట్రలో ఉండే ఒక పేద ఆటో డ్రైవర్ కొడుకు నాయన శ్రద్ధ ప్రారంభము ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నాడు ప్రభా. మా బ్రతుకుల్లో అలాగున్న మా ప్రారంభాలు చాలా ఇంపార్టెంట్ నాయన. మేము సరిగ్గా ప్రారంభిస్తే తప్పకుండా మంచిగా వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్ అని ఇంగ్లీష్లో సామెత ఉంది ప్రభా. వెల్ బిగినింగ్ ఈజ్ హాఫ్ డన్. మేము మంచిగా ప్రారంభిస్తే సగం సక్సెస్ అయిపోయినట్టే. కనుక చాలామందిలో ప్రారంభం చర్చికి వెళ్ళే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో, కానుకలు ఇచ్చే విషయంలో, సాక్ష్యం చెప్పే విషయంలో, వాక్యం పట్ల అన్ని ప్రారంభాలలో లోపం ప్రభా. అలాగునా మేము ఎవరం ఉండకుండా సహాయం చేయమని నీ పాదల దగ్గర ప్రార్థిస్తూ ఈ వాక్యానికి నారు కట్టి నీరు పోసి అయ్యా నిరంతర ఫలింపచేయమని ప్రభు నీ సేవ ప్రారంభించి దాన్ని ముగించి రక్షణ ఇచ్చావు నాయన. కనుక పరలోకము తండ్రికి విధేయుడవై లోకాన్ని రక్షించిన నీ మాట, నీ పాట, నీ మార్గము మా బ్రతుకులో ఉండునుగా. కానీ ఆ మా ప్రియరక్షకుడైన నీ నామమును బట్టి, యేసు నామాన్ని బట్టి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.